భారత నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలు తయారు చేయాలని ఒక సంకల్పం, ఇంటికో స్పీకర్ ఊరుకో ట్రైనర్ అనే నినాదంతో సమాజాన్ని జ్ఞానం అనే దీపంతో వెలిగించాలన్న సత్సంకల్పంతో మన గురువు గారు ఏర్పాటు చేసినటువంటి ఇది చక్కటి ప్లాట్ఫామ్ కి మన రీజనల్ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ రాథోడ్ గారి ఆధ్వర్యంలో 178 బ్యాచ్ నడిపిస్తున్నటువంటి స్ఫూర్తి టీం ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వీన్ మేడం గారికి అండ్ విశ్వశ్రీ మేడం కి అండ్ బోత్ టీమ్ పార్టిసిపేట్స్ అందరికి, నాతోటి మెంటర్స్ కి ట్రైనర్స్ కి అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్. ఈ రోజు మనకి స్వాట్ అనాలిసిస్ అనే ఒక అద్భుతమైన టాపిక్ ని మనకు అందించడానికి ముందుకు వస్తున్నటువంటి స్పీకర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి సైకాలజీ అండ్ బిఈడి. తను ఒక సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ కోచ్, టాప్ స్కిల్ ట్రైనర్, ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ అండ్ సిబిటి ఈఎఫ్టి ప్రాక్టీషనర్. షీ ఈజ్ వర్కింగ్ యాజ్ నేషనల్ డైరెక్టర్ ఫర్ నారిసెల్. తను ట్రైనర్ గా తన ప్రయాణంలో వివిధ వర్గాల వారికి, వివిధ వయసుల వారికి అనేక రకాల టాపిక్స్ మీద అనేక సెషన్స్ ఇవ్వడం జరిగింది. తన సేవలను గుర్తించి, కౌన్సిలర్ గా తను అందిస్తున్న సేవలను గుర్తించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ మేడం గారు సత్కరించడం కూడా జరిగింది. అలాగే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాన్ని కూడా మేడం అందుకున్నారు. మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తను పార్టిసిపేట్ చేసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ మెంటర్ గా, బెస్ట్ కోఆర్డినేటర్ గా సేవలు అందించినందుకు గాను అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. తను ఎవరో కాదండి, నళిని టీచర్. తను తన సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ద డిజిటల్ డయాస్ మేడం, ఓవర్ టు యూ. వెల్కమ్ మ్యామ్, నల్లి మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. అండ్ ముందుగా మళ్ళీ 2 బ్యాచెస్, మన భూపాలపల్లి అలాగే హైదరాబాద్ బ్యాచెస్ 2 కూడా వివిధ మంచి మంచి లీడర్స్ నేతృత్వంలో మళ్ళీ ఇంకొక బ్యాచెస్ స్టార్ట్ అయ్యి మీరందరూ కూడా మీ జర్నీ స్టార్ట్ చేసినందుకు చాలా చాలా కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ నెంబర్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కోఆర్డినేటర్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్ఛార్జెస్ ఫర్ అరేంజింగ్ దిస్ అండ్ చూసింగ్ మీ ఫర్ దిస్ టాపిక్. అందరం కూడా కొంచెం హడావిడి రోజులే గణేష్ సెలబ్రేషన్స్. మీవే పెట్లున్నాయో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు మాత్రం మంచి హడావిడి చేసే టైం ఇది. సో నేను కొంచెం ఆ డేట్ అని ఈ డేట్ అని మార్చడం జరిగింది. ఓపిక్ గా కోఆర్డినేట్ చేసిన వారికి ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో క్విక్ గా ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే స్వాట్ అనాలిసిస్. ముందుగా నా ఇంట్రడక్షన్ ఇచ్చిన సార్ కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. వేరాజ్ స్వాట్ అనాలిసిస్ చాలా చాలా సులభమైన టాపిక్ అండి. చాలా చక్కగా ఈజీగా మనము డీల్ చేయగలిగిన టాపిక్ అండ్ మనం నేర్చుకోగలిగిన టాపిక్, అన్నిటికీ మించి మనం అప్లై చేయగలిగిన టాపిక్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ సెషన్ వినేటప్పుడు 2 రకాలుగా వినండి. ఒకటి, రేపొద్దున మీరు ట్రైనర్స్ గా ఇందులో ఉన్న విషయాలు మీరు మీ టీం ని కానీ, మీ ఆడియన్స్ ని కానీ, ఎవరినైనా సరే మీరు ఎలా వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ పెంచే ప్రాసెస్ లో వాళ్ళ ఐడెంటిఫై చేసుకోవడానికి మీరు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తే, ఎటువంటి అబ్జర్వేషన్స్ ఇస్తే, ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అది ఒక దృష్టితో చూడండి. రెండవది, ప్యారలల్ గా మీ నెక్స్ట్ గోల్ సెట్టింగ్ కి కూడా ఈ థాట్ ప్రాసెస్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించండి. 2 రకాలుగాను ఉంటుంది. ఓకే, ఎందుకు ఇది ఇంత వివరంగా చెప్తున్నామంటే, మామూలుగా వేరే ఏ స్కిల్ అయినా సరే అది ఇట్ ఈస్ జస్ట్ వన్ స్ట్రైట్ థింగ్. అంటే కమ్యూనికేషన్ అన్నాం అనుకోండి, హౌ టు టాక్, వాట్ టు టాక్, వెన్ టు టాక్, వెన్ నాట్ టు టాక్, లిజనింగ్, ఇట్లా అంతా కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ కమ్యూనికేషన్. ఓకే, కాన్ఫిడెన్స్ లేదు, హౌ టు ఓవర్కమ్ ఫియర్, ఇవన్నీ స్ట్రైట్ టాపిక్స్. వేరాస్ స్వాట్ అనాలిసిస్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ థింగ్స్ టుగెదర్. అంటే ఇందులో ఒక అబ్జర్వేషన్ ఉంటుంది, ఒక రికార్డ్ ఉంటుంది, అన్ని చేశాక దెన్ యువర్ అనలైజేషన్ స్టార్ట్స్. అనలైజేషన్ లో వచ్చే రిజల్ట్స్
ఈజ్ వాట్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ స్వాట్ అనాలిసిస్. ఓకే, ప్రతిసారి చెప్పే ఎగ్జాంపుల్ ఇది, కానీ చాలా యాప్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు మీకు బాగా దగ్గు జలుబు వచ్చి జ్వరం వస్తుంది. ఓకే, మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు వాడతాం. జలుబు దగ్గు ఇవన్నీ, జలుబుకి వేరే చిట్కాలు, దగ్గుకు వేరే చిట్కాలు, జ్వరానికి వేరే వేరే చిట్కాలు వాడుతూ తగ్గిపోయిందా ఓకే. లేకపోతే ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ ఏం చేస్తారు, ఇనీషియల్ గా కొన్ని మందులు రాస్తారు. కానీ మీకు మళ్ళీ మళ్ళీ ఒకవేళ మీకు అలా కాదు, ఇప్పుడు ఒక్క మందులనే కాదు, అసలు ఎందుకు వచ్చింది జ్వరం, ఐ వాంట్ టు నో అండ్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దిస్. ఇలా ఫ్రీక్వెంట్ గా ఫీవర్స్ వస్తాయనో, లేకపోతే లేదు నాకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఒక 1 month నాకు చాలా క్రూషియల్, నేను ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద రీజన్ అని. కానీ అది నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్, నార్మల్ గా డీల్ చేసే కోల్డ్ అండ్ కాఫ్ లా కనిపించట్లేదు, లెట్ మీ గో ఫర్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో మెడికల్ షాప్ లో మందులో ఏవో కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, కనిపిస్తూనే మనకి మందులు రాసేయరు, లక్షణాలు అడుగుతారు. లక్షణాలు అడిగిన తర్వాత కొన్ని టెస్టులు రాస్తారు, రైట్? టెస్టులు రాసినప్పుడు ఆ టెస్టులు డాక్టర్ చేస్తాడా, చేయడు. అప్పుడు మనం ల్యాబ్కి వెళ్తాం. ల్యాబ్కి వెళ్ళి మనం అక్కడ శాంపుల్ ఇస్తే, పోనీ ఆ ల్యాబ్ వాడు మనకి మందులు రాస్తాడా, క్యూర్ రాస్తాడా, రాయడు. ఆ ల్యాబ్ వాడు ఏవో అబ్జర్వేషన్స్ రాస్తాడు. మన అబ్జర్వేషన్స్ మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకొస్తే డాక్టర్ ఆ అబ్జర్వేషన్స్ చూసి అప్పుడు మనకి చెప్తాడు ఏముంది, ఏం లేదు, ఏం వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయకూడదు, అవునా? సో ఇప్పుడు ఈ స్వాట్ అనాలిసిస్ ఎలాంటిది అంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ లాంటిది. ఇది డాక్టర్ ఇచ్చే క్యూర్ కాదు, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కాదు, ల్యాబ్ రిపోర్ట్ లాంటిది స్వాట్ అనాలిసిస్ రాసుకోవడం అనేది. కాకపోతే మన కథలో మనమే డాక్టర్, మనమే ల్యాబ్ టెక్నీషియన్, మనమే పేషెంట్, మనమే ఎక్స్పర్ట్, అన్ని మనమే మాట, పలు పాత్రలు మాట మనవి. అందుకని మనం ఏం చేస్తాము, ఫస్ట్ స్వాట్ అనాలిసిస్ లో ఉన్న అబ్జర్వేషన్స్ లిటరల్ గా రాస్తాం, పెన్ అండ్ పేపర్ పెట్టుకొని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాక్టర్ అవతారం ఎత్తి మన గోల్ ఏంటి, ఎంత టైం లోపల మనం ఈ గోల్ ని చేరాలనుకుంటున్నాము, ఆ చేరే ప్రాసెస్ కి ఇప్పుడు నాకున్న అబ్జర్వేషన్స్ బట్టి నేను ఇప్పుడు ఎలా నా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పాత్ ఎంచుకోవాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, ఎలాంటి విషయాలు మానుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ రిలేటెడ్ టు ద గోల్ మనం చేస్తామన్నమాట. అందువల్ల స్వాట్ అనాలిసిస్ ఈస్ నాట్ ఎ స్కిల్, ఇట్స్ ఎ ప్రాసెస్ అంతే, ఇట్స్ ఎ టెక్నిక్, ఇట్స్ ఎ టూల్. ఓకే, సో టూల్ లాంటిది మాట. ఇట్ విల్ హెల్ప్ యూ for better decision making, it will help you for a better goal setting, it will help you to take your right decisions or to reach your goal with minimal number of mistakes. That is what the role of SWOT analysis. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒక్కసారి అడగండి. ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? లేదు కదా? ఊ అనో ఏదో ఒకటి అనండి, ఎస్ అనో నో అనో. లేదు మేడం, క్లియర్. రైట్, గుడ్. ఓకే, సో ఇప్పుడు పీపీటీలోకి డైరెక్ట్గా వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక ప్రశ్న. ఓకే, సడన్ గా కాదు, మీకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చాయి. ఓకే, మీ అందరికీ కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,00,000 రూపాయలతో మీరు ఐదర్ మొత్తం డౌన్ పేమెంట్ కట్టేసి ఒక బండి అయినా తీసుకోవచ్చు, ఫుల్ క్యాష్ పేమెంట్ చేసేసి 1,00,000 రూపాయలతో మీరు ఒక కొత్త బండి అయినా కొనుక్కోవచ్చు, అంటే 2 వీలర్, సారీ, ఒక 2 వీలర్ అయినా కొనుక్కోవచ్చు. లేదంటే 1 lakh డౌన్ పేమెంట్ చేసి మిగిలింది ఈఎంఐ పద్ధతిలో వేసుకొని ఒక కార్ అయినా కొనుక్కోవచ్చు. నేను చెప్పిన సినారియో అర్థమైంది కదా? 1 lakh ఆర్ 1,20,000 ఇచ్చాను అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు 1 lakh కూడా రావట్లేదు 2 వీలర్. సో 1 lakh ఆర్ 1,20,000 మీకు వస్తే, మనీ మీ చేతిలో పెడితే, మీరు ఐదర్ ఫుల్ క్యాష్ పేమెంట్ చేసేసి ఒక కొత్త 2 వీలర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 1 lakh డౌన్ పేమెంట్ కట్టి మిగిలింది మీరు ఈఎంఐ పద్ధతిలో ఒక 4 వీలర్ అయినా కొనుక్కోవచ్చు. ఓకే, నాకు ఇప్పుడు మీలో ఉన్న కొంతమంది మీరు వాలంటీర్ చేసి మీరైతే ఏది చూస్ చేసుకుంటారు, ఈ 2 ఆప్షన్స్ లో చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి మ్యామ్, నాకు బైక్ ఉంది మేడం. బైక్ ఉంది కాబట్టి అవసరం లేదు అనేసి కార్కి వెళ్తాను. నేను ఈఎంఐ పెట్టుకొని కార్కి వెళ్తాను. కార్కి వెళ్తారు. సో మీకు ఆల్రెడీ బైక్ ఉంది కాబట్టి మీరు
కార్కి వెళ్తాం. ఓకే, కార్కి వెళ్తారు. యా, ఇది కాకుండా ఏమైనా భిన్నమైన సమాధానాలు ఉన్నవారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యా, చెప్పండి. హౌస్ లోన్ పే చేసేస్తాం మేడం. మీకు రెండే ఆప్షన్స్ ఇచ్చా. ఈ మేడం, రెండు నేను ఒకటి చెప్పండి అన్న. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. మేడం సరే, పోనీ ఆ ఆన్సర్ కూడా కన్సిడర్ చేద్దాం. ఆయనకి ఇది వద్దు అది వద్దట, ఆయనకి ఇంకొక వేరే నీడ్ ఉంది కాబట్టి అయినా అది దానికి పే చేస్తానంటున్నారు. యా, ఇంకొకరు చెప్పండి సమాధానం. మనకి ఏది ఎసెన్షియల్ అనిపిస్తే దాన్ని చూస్ అది చేసుకోవాలి. అందరికీ తెలుసండి, మీరేం చేస్తారు చెప్పండి. మ్యూచువల్స్. హ్యాపీ ఈవినింగ్ మేడం. మ్యూచువల్స్ లో పెడతాను, పోస్ట్ ఆఫీస్ లో కాదు ఇన్వెస్ట్ కాదు, చేస్తాను. మీరు ఇంకెవరు డైవర్ట్ కాకండి. ఐ గేవ్ యూ ఓన్లీ 2 ఆప్షన్స్. బైక్ మేడం. వెదర్ యూ విల్ గో ఫర్ ఎ బైక్ ఆర్ యూ విల్ గో ఫర్ ఎ కార్. బైక్. నేనైతే బైక్ తీసుకుంటాను మ్యామ్. ఎందుకండి? అంటే కార్ కూడా లేదు మ్యామ్. ఓకే, కార్ కూడా లేదు. కార్ కూడా లేదు. ఐ చూస్ బైక్ మ్యామ్ ఫస్ట్ స్టార్టింగ్. వెరీ గుడ్. ప్లీజ్ అబ్జర్వ్ ద ఆన్సర్. ఆవిడకి కారు లేదు, బైక్ లేదు కాబట్టి షీఈస్ చూసింగ్ బైక్ మ్యామ్. బైక్, రైట్? ఎస్ మ్యామ్. ఈ ఆన్సర్స్ అన్ని మనకు ఉపయోగమే. వి విల్ అనలైజ్ ద ఆన్సర్స్ లేటర్. యా, చెప్పండి సార్. శ్రవణ్ గారు అన్మ్యూట్ అవ్వండి. నాకు కారు ఉంది, బైక్ ఉంది మేడం. నేను బ్యాంక్ లో పెట్టుకుంటాను మేడం ఇంట్రెస్ట్. 2 ఆప్షన్స్ చెప్పాను, అంతవరకు చెప్పండి. ఈ 2 ఆప్షన్స్ లో మీకు కారు ఉంది, బైక్ ఉంది. బైక్. ఇప్పుడు ఆయన ఈ రెండు ఏం చేస్తారు? బైక్. అప్పుడు బైక్ లో వెళ్తారు, బైక్ చేస్తారు. ఓకే, రైట్. బైక్ చూస్ చేస్తారు. రాంబాబు గారు చెప్పండి సార్. మేడం గారు, మనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటాం. ఇదంతా కాదు, నేను ఆల్రెడీ కింద గణేష్ పండాలకి పులిహార కలిపేసి వచ్చేసాను. అందరికి పులిహార కలుపుతాను. నేను అడిగిన questions మేడం నేను బైక్ తీసుకుంటాను. డబ్బులు ఉన్నంత వరకు నేను బైక్ తీసుకుంటాను. బైక్ తీసుకుంటాను. యా, భాగ్యలక్ష్మి గారు చెప్పండి. నేను స్కూటీ తీసుకుంటానండి. నాకు బండి లేదు, కారు లేదు. నాకు ఒక పాప ఉంది, ఆమెకి యూజ్ వస్తుంది కాబట్టి అదే తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అబ్జర్వ్ ద ఆన్సర్. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్ ద ఆన్సర్. ఓకే, రైట్. పద్మావతం ఆల్రెడీ నాకు కార్ ఉంది మేడం. సో ఏంటంటే నేను ఇంకా డబ్బులు వేసుకుని 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఇంకో మంచి కార్ కొందాం అనుకున్నాను. వండర్ఫుల్ ఆన్సర్. ప్లీజ్ అబ్జర్వ్ ద ఆన్సర్. ఆల్రెడీ కార్ ఉంది, ఆయన ఈ 1 లక్ష రూపాయలు ఉపయోగించుకొని దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. ఓకే, రైట్. యా, పద్మావతం గారు చెప్పండి. బైక్ కొనుక్కుంటాను మేడం. బైక్ కొనుక్కుంటారు. ఎస్. ప్రవీణ్ గారు చెప్పండి. మేడం, కార్ తీసుకుంటాం. కార్ తీసుకుంటారు. యా, తిరుపతి. యా, తిరుపతి. మేడం నాకు కారు సరే, ఉంది, బైక్ ఉంది. ఒక్కసారి ప్రవీణ్ గారు ఎందుకు కార్ తీసుకుంటారు? మేడం, ఆల్రెడీ బైక్స్ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో 2-3 బైక్లు ఉన్నాయి కాబట్టి కార్ తీసుకుంటాను మేడం. ఓకే, రైట్. కార్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే ఎక్స్ట్రా కంఫర్ట్స్ కానీ ఎక్స్ట్రా ఏమి ఉంది? ఇప్పుడు 2-3 బైకులు ఉన్నప్పుడు ముగ్గురు వెళ్ళాలి, 3 బైకులు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఉన్నది మేడం. కార్ ఎందుకు అంటే కొంచెం లాంగ్ టైం కోసం కార్ ఉంటుంది మేడం. నేను చేసే పనికి అది బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అబ్జర్వ్ ద ఆన్సర్. ఆయన చేసే పనికి కార్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి హీ వాంట్స్ టు చూస్ ఫర్ ఎ కార్. యా, తిరుపతయ్య గారా? వాట్ ఈస్ దట్ నేమ్? నాకు కొంచెమే కనిపిస్తుంది, హాఫే కనిపిస్తుంది. చెప్పండి సార్. హ్యాపీ మేడం. హ్యాపీనెస్. మేడం, నా దగ్గర అట్లా బైక్ లేదు కాబట్టి నేనేం చేస్తాను అంటే, మీరు ఇచ్చిన 1 లక్ష రూపాయలు షోరూమ్ బైక్ అయినా ఒకటే, సెకండ్ హ్యాండ్ బైక్ అయినా ఒకటే కాబట్టి అందులో సెకండ్ హ్యాండ్ బైక్ చూస్ చేసుకుంటాం మేడం. మిగిలిన అమౌంట్ ఉంటే రెగ్యులర్ దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, సో అలా ఉన్నా కూడా ఆయన సెకండ్ హ్యాండ్ బైకే తీసుకుంటారు. సేవ్ లిటిల్ మోర్ మనీ. ఓకే, రైట్. ఓకే అండి. సో డిఫరెంట్ ఆన్సర్స్ మనం చూసాం. మళ్ళీ మనం మిగిలిన విషయాలు ఇంటరాక్ట్ అవుదాం. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, అందరికీ ఇచ్చే అమౌంట్ సేమే, అందరికీ ఇచ్చిన గోల్ కూడా సేమే. ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని చెప్పాను. నేను చేసుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఎలా ఆలోచించారు? అసలు వాళ్ళకి ఏం లేదు ఆలోచించారు. కొంతమంది ఆల్రెడీ ఏమున్నాయి, దేనికి హెల్ప్ అవుతుందో ఆలోచించారు. కొంతమంది దానికి అప్గ్రేడేషన్ కోసం ఆలోచించారు. అంటే ఇప్పుడు వీళ్ళ డెసిషన్స్ అన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? బేసిక్ గా వాళ్ళు నేను 1 lakh అన్న వెంటనే వాళ్ళు దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ దే రిసోర్సెస్. మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఏం లేవు. రిసోర్సెస్ ఏమున్నాయి, డెఫిషిట్ ఏముంది. నెక్స్ట్ ఇమీడియట్ గా వాళ్ళ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? నీడ్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, నాకు కార్ అయితే ఎక్కువ ఉపయోగమా? అందులోనే మీకు ఆన్సర్ చూడండి. పిల్లలు ఉన్నారు, ఈ స్కూల్ కి దింపుకోవడానికి అనేది ఒక నీడ్ ఒకళ్ళకి. ఆ నీడ్ అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. కొంతమందికి అప్గ్రేడేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. కొంతమందికి అసలు ఏది లేదు కాబట్టి లెట్ మీ స్టార్ట్ విత్ ద మినిమం థింగ్ అని బైక్ తో స్టార్ట్ అవుతాను అన్నారు. కొంతమంది బైక్ ఉంది కాబట్టి కార్ తో స్టార్ట్ అవుతా అన్నారు. కొంతమంది బైక్ ఉన్నా కూడా నేను సెకండ్ హ్యాండ్ తో అయ్యి నేను చేస్తాను. ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఈ ప్రశ్న వేసిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ మైండ్ అసెస్ చేయడం మొదలు పెట్టింది. అంటే మనకి ఏమున్నాయి, రిసోర్సెస్ ఏమున్నాయి, మనకి ఉన్నది ఏంటి, మనకి లేనిది ఏంటి.
ఓకే, మనకు అవసరమైనది ఏంటి, మన కోరిక ఏంటి కదా. సో ఈ 4 ఆలోచించుకుని, నా కోరిక ఏంటి, నా కార్లు తిరగాలన్న కోరిక అని కొంతమంది అనుకొని కారు అనుకున్నారు. కొంతమంది నాదంటూ నాకు బైక్ ఉండటం కోరిక అనుకున్నారు కాబట్టి నేను బైక్ నుంచి మొదలు పెడతాను అని అనుకున్నాను. ఓకే, ఇందులో కొంతమంది డిఫరెంట్ రీజన్స్, వాళ్ళ ఇంట్లో కారు ఉండుండొచ్చు, బైక్ ఉండుండొచ్చు. లైక్ ఇప్పుడు కొంతమంది ఉమెన్ ఆన్సర్ చేశారు, వాళ్ళ ఇంట్లో కారు ఉండుండొచ్చు, బైక్ ఉండుండొచ్చు, కానీ వాళ్ళదైనా సొంత బండి ఉండుండకపోవచ్చు. ఇన్ దట్ కేస్ వాళ్ళ కోసం అంటే దింపే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉన్నా కూడా ఓన్ గా ఒక బైక్ ఉండడం అనేది లైక్ ఫ్రీడమ్ టు హ్యావ్ వెహికల్ ఆఫ్ యువర్ ఓన్, రైట్. సో చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ సెషన్స్ లో చెప్తాం ఫర్ ఉమెన్ పర్టికులర్లీ అండ్ ఫర్ మెన్ హూ వాంట్ టు మేక్ దేర్ ఉమెన్ ఇండిపెండెంట్, ఫీల్ లైక్ ఇండిపెండెంట్. if they are learning a 4-wheeler, driving a 4-wheeler, it will make them feel very much independent. 2-wheeler కానీ 4-wheeler కానీ ఖచ్చితంగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఇది ఎక్స్ట్రా టిప్ వింటున్న ఆడవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎంపవర్ చేయాలనుకుంటున్న మగవాళ్ళకి. ఎందుకంటే చాలా మంది మెన్ వచ్చి అడుగుతుంటారు, ఐ యాక్చువల్లీ వాంట్ మై వైఫ్ టు బి ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్. చాలా డిపెండెంట్ గా ఉంటుందండి, ఏదైనా చెయ్యమంటే ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వన్నీ నాకు కొత్తవి పెట్టమాకని అంటుంది తప్ప నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవట్లేదని చాలా మంది మెన్ యాక్చువల్ గా వాళ్ళ కన్సర్న్ నాతో షేర్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఫస్ట్ అదే చెప్తాం, ముందు మీ వైఫ్ కి బైక్ నడపడము, కార్ నడపడం నేర్పించేసండి. బైక్ వస్తే కార్ నడపడం నేర్పించండి. బైక్ రాకపోతే, అసలు డ్రైవింగ్ రాకపోతే కనీసం బైక్ అయినా చేయడం స్టార్ట్ చేయండి. A person who can drive their own will start going to places on their own. Once they start going to places on their own, they will start developing their own world again. వాళ్ళదైన ఒక ప్రపంచం, వాళ్ళదైన ఒక పర్స్పెక్టివ్, వాళ్ళదైన ఒక అబ్జర్వేషన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎంపవరింగ్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దే. ఓకే, కమింగ్ బ్యాక్ టు అగైన్ స్వాట్ అనాలిసిస్. ఇప్పుడు ఇది కూడా ఓ రకమైన స్వాట్ అనాలిసిస్. ఏం యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఏ స్కిల్ నేర్చుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏదైనా సేమ్ మన లైఫ్ లో కూడా ఒక గోల్ సాధించాలని అనుకున్నప్పుడు ముందు ఒక గోల్ సెట్ చేసుకున్నాక, స్వాట్ అనాలిసిస్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ గోల్ సెట్టింగ్ అండ్ బిఫోర్ డిసిషన్ మేకింగ్. I'm repeating again. SWOT analysis will start after goal setting. అంటే మీ గోల్ ఏంటి అనేది మీరు సెట్ చేసేసుకున్న తర్వాత. అందుకే నేను ఇందాక ఇలాంటి ఆన్సర్స్ రిసీవ్ చేసుకోలేదు. ఏది అవసరమైతే అది చేస్తాను, ఎందుకు ఉపయోగం అనిపిస్తే అందుకు ఆ ఆన్సర్స్ ఎందుకు చేయలేదు అంటే, స్వాట్ అనేది అసలు స్టార్ట్ అయ్యేదే ఆఫ్టర్ గోల్ సెట్టింగ్. అంటే ఏంటి అనేది ముందు డిసైడ్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనం స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, సో స్వాట్ అనాలిసిస్ ఒకసారి గోల్ సెట్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత డెసిషన్ మేకింగ్ కి ముందు ఈ స్వాట్ అనాలిసిస్ అనే టూల్ ఉపయోగించుకుంటే, ఇందాక ఎలా అయితే మన బ్రెయిన్ మనకి ఏమున్నాయి, మనకి ఏం లేవు, మన కోరికలేంటి, మన అవసరాలేంటి అని ఇమీడియట్ గా 1,00,000 రూపాయలు అనే నెంబర్ కనిపించిన వెంటనే టకటక మన బ్రెయిన్ ఆలోచించడం స్టార్ట్ చేసిందో, అదే విధంగా ఒక గోల్ మనం పెట్టుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత మనము ఆ గోల్ రీచ్ అవ్వటానికి మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, ఆ గోల్ రీచ్ అవ్వలేకపోవడానికి మనకున్న వీక్నెసెస్ ఏంటి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యే ఆపర్చునిటీస్ ఏంటి, ఆ గోల్ రీచ్ అయ్యే క్రమంలో ఇన్ ద ప్రాసెస్ మనం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, ఇవి అన్నీ మనము ల్యాబ్ రిపోర్ట్ లాగా రెడీ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ SWOT. Okay, so SWOT is all about strengths, weaknesses, opportunities and threats. Okay, so ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇందాక చెప్పినట్టు it will start from goal setting. Where are you and where you want to go, రైట్. మీకు ఎప్పుడైనా సరే కొత్త ప్రదేశానికి వెళ్ళాలన్న వెంటనే ఈ రోజుల్లో మనం వాడేది ఫస్ట్ గూగుల్ మ్యాప్ వాడుతున్నాం. గూగుల్ మ్యాప్ లో మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి రెండు ఎంటర్ చేస్తాం. చేసిన వెంటనే అది ఏం చేస్తుంది, మీకు మ్యాప్ చూపిస్తుంది. మ్యాప్ చూపించడంతో పాటు ఎంత టైం పడుతుంది చెప్తుంది. అసలు అన్నిటికంటే ముందు మీరు వెళ్ళేది కారా, బైకా, నడిచా, ట్రైనా, బస్సా అడుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది. అది 45 minutes అంది కదా అని మీరు సిటీ బస్ ఎక్కితే 45 minutes లో వెళ్ళలేకపోవచ్చు. అది 45 minutes అంటుంది, కానీ అదే మీరు మెట్రో ఎక్కితే ఇంకా ఎర్లీగా వెళ్తారు, రైట్. అందుకని ముందు వెహికల్ చూస్ చేసుకోమని చెప్తుంది. వెహికల్ చూస్ చేసుకున్న తర్వాత టైం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. అంతేనా? ఇంకా మధ్యలో ఏం చెప్తుంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉందో అది రెడ్ కలర్ లో చూపిస్తూ ఉంటుంది. అంటే అక్కడికి వచ్చేటప్పటికి మనకి అర్థమవుతుంది, ఇక్కడ నాకు ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నది,
లేకపోతే ఇక్కడ రోడ్ డైవర్షన్ జరిగింది, లేకపోతే ఇదిగో 2 రూట్స్ ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి, ఇది కావాలా ఇది కావాలా. మనకి ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆల్టర్నేట్ రూట్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. వీ కెన్ ఆస్క్ ఫర్ అన్ ఆల్టర్నేట్ రూట్ ఆల్సో. అప్పుడు దీనికి ఎంత టైం, దానికి ఎంత టైం చెప్తుంది చూసారా. ఇప్పుడు ఇది ఎలా అయితే ఆ గూగుల్ మ్యాప్స్ మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని బట్టి ఇప్పుడు గూగుల్ మ్యాప్ అడ్రస్ ఇచ్చి రూట్ ఇచ్చేసిన వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోయినట్ట, మనం అక్కడికి వెళ్ళిపోయినట్ట కాదు. ఇప్పుడు మనం చూస్తాము కార్ అయితే ఎంత టైం పడుతుంది, బైక్ అయితే ఎంత టైం పడుతుంది, మెట్రో అయితే ఎంత టైం పడుతుంది, సిటీ బస్ అయితే ఎంత టైం పడుతుంది చూసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాము. కార్ తీద్దామా, 2 వీలర్ తీద్దామా, 4 వీలర్ తీద్దామా, లేదు ఇదంతా కాదు మెట్రోలో వెళ్ళిపోదామా. అంటే నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను, రైట్. సో యూ మే బి ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, బట్ హౌఎవర్ హైదరాబాద్ లాంటి ప్లేస్ లోనో లేదా బెంగళూరు లాంటి ప్లేస్ లోనో మెట్రో విల్ డిక్రీజ్ లాట్ ఆఫ్ యువర్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ యువర్ టైం, రైట్. సో ఇలాగా అప్పుడు మనం ఇవన్నీ చూసుకొని మనం డిసైడ్ అవుతాము యాక్చువల్ గా మనం ఏ వెహికల్ తీయాలి, లేకపోతే ఎప్పుడు బయలుదేరాలి ఏంటి అనేది, రైట్. అలాగా మన స్వాట్ అనాలిసిస్ జస్ట్ లైక్ ద గూగుల్ మ్యాప్స్ రిపోర్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, వేటికి రెడీ అయి ఉండాలి, రైట్. ఇవన్నీ మారుతాయి. ఇప్పుడు మనం ఎక్కడో ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏదో ఎల్బీ నగర్ లో ఏదో స్కూల్లో ఎక్కడో నన్ను దింపారు, నన్ను ఎక్కడికో పిలిచారు, రైట్. నేను ఇప్పుడు వాళ్ళతో ఆర్గనైజర్స్ తో నేను ఏం మాట్లాడతాను, సార్ ఇది చాలా ట్రాఫిక్ చూపిస్తుంది, నేను మెట్రోలో వస్తాను. ఇన్ దాట్ కేస్ నాకు మెట్రో నుంచి మీ ప్లేస్ కి ఎవరైనా రిసీవ్ చేసుకునే వాళ్ళు, డ్రాప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా. అదే నేను 4 వీలర్ 2 వీలర్ వేసుకెళ్తే నేను అడుగుతానా వాళ్ళు నా ప్రశ్న? నన్ను ఎవరైనా దింపుతారా మెట్రో వరకు అని అడగను. అంటే నేను నా రిసోర్సెస్ ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, అక్కడ ఏం కమ్యూనికేట్ చేయాలి నేను అవతల వాళ్ళతో, ఇవి కూడా మారిపోతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద రిపోర్ట్ దట్ ఈస్ గివెన్ బై ద గూగుల్ మ్యాప్స్. అలాగా స్వాట్ అనాలిసిస్ కూడా ఏంటంటే, మనం స్వాట్ అనాలిసిస్ లో భాగంగా మన స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మొత్తం రిపోర్ట్ ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనము ఏమేమైనా స్కిల్స్ ఎక్స్ట్రా నేర్చుకోవాలా, ఏమైనా రిసోర్సెస్ కావాలా, మన వీక్నెసెస్ ఉంటే వాటిని ఎలా మనం వాటిని ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి థ్రెట్స్ అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి, వాటికి మనం ఎవరి సహాయం తీసుకోవాలి లేదా ఎక్కడ గైడెన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నిటి గురించి కూడా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దట్ ఈస్ హౌ అవర్ స్వాట్ అనాలిసిస్ విల్ హెల్ప్. అందువల్లే దీని పేరు స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటాం. దీన్ని మనం స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ టెక్నిక్. ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ ద స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ అంటే అందరికీ తెలుసు కదా, ప్రణాళిక. సో ప్రణాళికకి సహకరించే ఒక అనాలిసిస్ మాట, ఇది విశ్లేషణ. ప్రణాళికకి సహకరించే ఒక విశ్లేషణ అది. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలి, అప్పటి నుంచి నేను రాసుకోవాలి అంటున్నాను. వేరే వేరే స్కిల్స్ అన్ని కూడా మనం రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ ఉంది, దాంట్లో కూడా మీరు ప్లాన్ చేసుకోండి యాక్టివిటీస్ అంటాం. అందరూ రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు, మైండ్ లోనే అనుకోవచ్చు, రైట్. లేదు కమ్యూనికేషన్ గురించి చెప్తాం, మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి పేపర్ మీద రాసుకోండి మిస్ కాకుండా ఉండాలంటే, లేదా నోట్స్ రాసుకోండి అని ఇలా చెప్తుంటాం. వాళ్ళు రాసుకోవచ్చు, రాసుకోకపోయినా కూడా ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ స్వాట్ అనాలిసిస్ కి మాత్రం కంపల్సరీ మనం పెన్ అండ్ పేపర్ తీసుకొని వీ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్ అనే పేపర్. ఇందులో ఉన్న విషయాలు, ఇందులో ఉన్న అబ్జర్వేషన్స్, అంటే మనం ల్యాబ్కి వెళ్ళి మనం అక్కడ బ్లడ్ అవి ఇచ్చాము, తర్వాత రోజున రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రము అన్ని బాగున్నాయండి, అంత బాగున్నాయి, మీ బ్లడ్ అంతా బాగుంది అన్నారు అనుకోండి, వచ్చేసి డాక్టర్కి అదే చెప్తామా, మా బ్లడ్ అంతా బాగుందండి సార్ అంటే ఒప్పుకుంటాం మనం, అది ఒప్పుకోం మనం. ఎందుకంటే దాంట్లో చాలా వివరాలు కావాలి మనకి, వైట్ బ్లడ్ సెల్స్ ఎట్లాగా, రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, ఇక డిఫరెంట్ థింగ్స్ అన్ని మనకి అక్కడ దాంట్లో కావాలి, మనకి గ్రేడ్స్ కావాలి మనకి, లేకుండా అంత బాగుంది అనడానికి లేదు. సో స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అన్ని కూడా మనం పేపర్ పెట్టుకొని రాసుకోవాలి. మైండ్ లో ఆలోచించుకుంటే మనకి ఇందులో అనలిటికల్ గా మనకి అబ్జర్వేషన్స్ అనేవి రావు. ఇది ఎలా రాసుకోవాలి అంటే, ఇప్పుడు మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టుగా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అప్పర్ 2 క్వాడ్రంట్స్ గాను, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఈ థ్రెట్స్ ఛాలెంజెస్ అని కూడా కనిపిస్తుందండి. మీకు అప్గ్రేడెడ్ వర్షన్ లో స్వాక్ అని అంటున్నాం మనం, దీన్ని స్వాట్ బదులు టీని థ్రెట్స్ బదులు ఛాలెంజెస్ అని అంటున్నారు. ఓకే, థ్రెట్స్ కొంచెం నెగిటివ్ గా వినిపిస్తుంది అన్నట్టు, ఛాలెంజెస్ కెన్ బి ఓవర్కమ్ కదా ఈజీగా, అందుకని కొంచెం పాజిటివ్ గా సౌండ్ చేయడం కోసం దాన్ని స్వాక్ అని కూడా అంటున్నారు. సో మీరు ఎలా పిలిచిన ప్రాసెస్ అయితే సేమే, మనం ఇంకా స్వాట్ అనాలిసిస్ అనే వర్డే వాడుతున్నాం మన సిలబస్ లో అని చెప్పి వీఆర్ స్టిల్ యూజింగ్ దిస్ వన్. ఓకే, హౌఎవర్ వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఇస్ ద సేమ్, రైట్. సో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అప్పర్ 2 క్వాడ్రంట్స్ గాను, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ లోయర్ క్వాడ్రంట్స్ గాను రాస్తాం. ఇందులో పైన రెండింటిని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఎవరమైతే రాసుకుంటున్నామో,
మీకు ఇంకా చెప్పాలంటే స్వాట్ అనాలిసిస్ యాక్చువల్ గా MBA చదివిన వాళ్ళకి వాళ్ళ దాంట్లో భాగంగా చదువుతారు, వాళ్ళు దీన్ని టాపిక్ లో భాగంగా చదువుతారు. ఎందుకంటే దిస్ వాజ్ యాక్చువల్లీ అన్ ఆర్గనైజేషనల్ థింగ్. ఆర్గనైజేషన్స్ కొత్త టార్గెట్స్ పెట్టుకుంటున్నప్పుడు, కొత్తగా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాల్సినప్పుడు, డివిజన్ చేసుకోవాల్సినప్పుడు, లేదా న్యూ థింగ్స్ వాళ్ళ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మేనేజియర్ లెవెల్స్ వాళ్ళు, స్ట్రాటజీ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని ఆ కొత్త గోల్ కి రిలేటెడ్ గా ఏమున్నాయి కంపెనీకి సంబంధించిన ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన విషయాలు రాసేవాళ్ళు మాట. మనం దీన్ని ఏం చేసామంటే రాను తర్వాత యాజ్ పీపుల్ ఆర్ గ్రోయింగ్, పీపుల్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ దేర్ కెరీర్స్ ఆల్సో. ఏదో ఒక ఉద్యోగం వచ్చేసింది జీవితాంతం ఇదే ఉద్యోగంలో కూర్చుందాం అన్నట్టుగా కాకుండా పీపుల్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి వీటన్నిటి గురించి ఆలోచించుకోవడం మొదలు పెట్టినప్పుడు వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ ద స్వాట్ అనాలిసిస్. అండ్ దీన్ని మనం పర్సనలైజ్ గా కూడా వాడుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు వ్యక్తులకు వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆ గోల్ రిలేటెడ్ గా, ఆ లక్ష్యం రిలేటెడ్ గా ఒక వ్యక్తికి, అంటే ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు రాసుకుంటే భాగ్యలక్ష్మి గారు ఏదో ఒక గోల్ అనుకున్నారంటే వచ్చే సంవత్సరం ఆవిడ ఏదో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు అనుకుందాం, ఆన్లైన్ శారీ బిజినెస్. ఇప్పుడు ఆవిడ రాసుకుంటారు శారీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకున్న బలాలేంటి, శారీ బిజినెస్ స్టార్ట్ చేయలేకపోవడానికి నాకున్న బలహీనతలు ఏంటి, ఇది రాసుకుంటారు. అంటే అది పూర్తిగా భాగ్యలక్ష్మి గారికి సంబంధించిన విషయాలు, ఆవిడ బలాలు, ఆవిడ బలహీనతలు. అందుకే వాటిని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. వేరాజ్ కింద రెండు ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? అసలు ఆన్లైన్ శారీ బిజినెస్ క్లిక్ అవ్వడానికి ఇప్పుడు ఆవిడికి కనిపిస్తున్న అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏమేంటి? ఓకే, లేదు ఆన్లైన్ శారీ బిజినెస్ ఈ టైంలో స్టార్ట్ చేస్తే ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ ఉపయోగించి చెప్తాను మళ్ళీ వివరంగా, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే క్లిక్ అవుతుందా లేదా అనేది భాగ్యలక్ష్మి గారి ఒక్కరి చేతుల్లోనే ఉండదు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దాని మీద ఎఫెక్ట్ చేస్తాయి. అందువల్ల దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. రైట్, ఇవి ఇంకా మనం ఎగ్జాంపుల్ తో చెప్పుకుందాము. సో ఇందాక చెప్పినట్టు టైప్స్ ఆఫ్ స్వాట్స్, ఇందాక చెప్పినట్టు ఇవి మొదలు కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ వేసుకునేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం, ఒక పెప్సీ కంపెనీ, పెప్సీకో లాంటిదో ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం, లేదా కోలా ఆల్రెడీ ఎగ్జాంపుల్ తర్వాత ఇస్తాను. సో ఏదైనా ఒక కంపెనీ ఉంది ఇప్పటి వరకు మీకు తెలిసింది. ఓకే, ప్రియా ఫుడ్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా ప్రియా ఫుడ్స్. వాళ్ళు బేసిక్గా ఏం తయారు చేస్తారు? పచ్చళ్ళు, పొళ్ళు, మసాలాలు ఇలాంటివన్నీ తయారు చేస్తారు, అవునా? రైట్. ఇప్పుడు ప్రియా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి రెస్టారెంట్స్ లాంటివి లేవు కదా, డైరెక్ట్ ఫుడ్ అవుట్లెట్స్ లాంటివి లేవు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు అలాంటి రెస్టారెంట్స్ లాంటి బిజినెస్ లోకి వెళ్ళాలనుకుంటే ఓకే, వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఇప్పుడు ఇండియా ఫుడ్ అలాంటి దొరికే రెస్టారెంట్ అవుతుందా, లేకపోతే మీల్స్ అలాంటివన్నీ ఇచ్చే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రియా ఫుడ్స్ మాత్రమే దొరికే ఓకే అవుట్లెట్స్ ఏనా, ఎలాంటివి అనేది ఆలోచించుకోవడం మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఆలోచించినప్పుడు మన ప్రొడక్ట్స్ తోనే, అంటే ఓన్లీ ప్రియా పచ్చళ్ళే వేస్తారు అందులో, ప్రియా పౌడర్సే వాడి అలాంటి రెసిపీస్ తో తయారు చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా అందులో వాడతారు కదా. అలాంటప్పుడు ఏం ఆలోచిస్తారు? అసలు మన బ్రాండ్ కి, మన ప్రొడక్ట్స్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ ఎంతమంది మన దాన్ని ఇష్టపడతారు, ఎంతమంది ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ని ఇష్టపడతారు. ఓకే, సో ఇవన్నీ ఆలోచించుకుంటారు లేదా? ఫస్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళ మార్కెట్ షేర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఊరు నుంచి స్టార్ట్ చేద్దాం, హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే మనకి విజయవాడ అటు సైడ్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి అటు నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ అందరూ వాడిన వాళ్ళే, మనం కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనము ఇంకొక కంప్లీట్లీ కొత్త, అంటే వేరే ఫారిన్ కంట్రీలో మనం స్టార్ట్ చేద్దామా, జస్ట్ లైక్ మనకి శరవణ భవన్ ఇలాంటివన్నీ ఇతర కంట్రీస్ లో కూడా ఉన్నాయి వాళ్ళ అవుట్లెట్స్, రైట్? అలా మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా, సో దట్ యుఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళకి మన తెలుగు టచ్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మనం అక్కడ స్టార్ట్ చేద్దామా, ఇది ఆల్రెడీ ప్రియా ఫుడ్స్ కున్న బ్రాండ్ వాల్యూని ఉపయోగించుకొని అక్కడ మనం స్టార్ట్ చేద్దామా, ఇలాంటివన్నీ ఆలోచిస్తారా లేదా? ఇవన్నీ ఆలోచించేటప్పుడు వాళ్ళు ఎన్ని ఆలోచిస్తున్నారు? ఫస్ట్ వాళ్ళ ప్రొడక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రొడక్ట్ లో ఉండే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వేటికి ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది, వేటికి ఎక్కువ మంచి రెస్పాన్స్ ఉంది, వేటికి ఎక్కువ లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందులో కూడా ఒకవేళ ఇప్పుడు మనం ప్రియా ఫుడ్స్ అన్న వెంటనే ఎక్కువ మందికి అక్కడ సౌత్ ఇండియన్ అన్నదే వాళ్ళు ట్యాగ్ అవుతారు. ఇన్ దట్ కేస్ వాళ్ళు దాంట్లో అక్కడ ఒక నార్త్ ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ స్టార్ట్ చేయగలుగుతారా? చేస్తే దానికంత ఉంటుందా, వాల్యూ ఉంటుందా? ఉండకపోవచ్చు. బికాస్ దే ఆర్ యాక్చువల్లీ ఐడెంటిఫైడ్ విత్ మోర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్. చెప్పే పాయింట్ అర్థం అవుతుందా? శరణా భవన్ లోకి వెళ్తే మీకు చపాతీ కూడా దొరకచ్చేమో, కానీ మీకు శరణా భవన్ అన్న వెంటనే ఫస్ట్ సాంబారే గుర్తొస్తుంది, రైట్? ఎందువల్ల అంటే ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మీద ఆధారపడి. సో వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అనేవి వాళ్ళ ప్రొడక్ట్ బేస్డ్ మీద, వాళ్ళ కంపెనీకి ఉన్న పేరు మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది. వేరేజ్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంటే అవకాశాలు, అవరోధాలు వచ్చే వరకు వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? అసలు యుఎస్ లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ ఏ కంపెనీలకి అవకాశం ఉంది, ఏ ఏ కంపెనీలకి అవకాశం లేదు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళకి అక్కడ రన్ చేయడానికి అవకాశం ఉందా లేదా డైరెక్ట్ గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఘీ లాంటివి లేదా మన పెరుగు డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఘీ, కర్డ్, ఓకే, వెన్న, చీజ్, బటర్, ఇలాంటి ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇవి కంపెనీస్ ఫారెన్ లో వాళ్ళు బిజినెస్ చేయాలని అనుకున్నా చాలా కొన్ని కంట్రీస్ ఇక్కడి నుంచి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవు. ఓకే, అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేయాలి? అక్కడనే వాళ్ళు ఒక ప్రాసెసింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు తయారు చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందే వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. లేదు వాళ్ళు టైఅప్ అవుతారా, అక్కడ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే వెండర్ వేరే ఉంటాడు, బట్ లేబులింగ్ అండ్ మార్కెటింగ్ అంతా వీళ్ళది ఉంటుంది. ఇన్ దట్ కేస్ వీళ్ళ క్వాలిటీ అంతా మెయింటైన్ అయ్యే విధంగా, అంటే అవుట్ సోర్సింగ్ అంటారు, రైట్? అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీళ్ళు ఆ డైరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారా, లేదా ముందే వీళ్ళే ఒక ప్లాంట్ అక్కడ ఫస్ట్ రెడీ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ పంపించుకుంటారా? మళ్ళీ ఇందులో కూడా ఇండియాతో వాళ్ళకు ఉండే టర్మ్స్ వేరుగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉండొచ్చు, దెన్ కెనడాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మేబీ డైరెక్ట్ యుఎస్ కి యాక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక కెనడాలో తయారవుతున్నవి అంటే బై డిఫాల్ట్ చాలా కంట్రీస్ లోకి అవి ఇంపోర్ట్ అయిపోవడానికి వాళ్ళకి లైసెన్సెస్ వచ్చేస్తాయి. అదే ఇండియా నుంచి వాళ్ళకు ఉండకపోవచ్చు. నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందా మీ అందరికి? రైట్, ఇవన్నీ ఆలోచించుకుంటారా లేదా? అంతే తప్ప నేను ఇక్కడ నా ప్రియా, నేను ఎంత పెద్ద తోపు కంపెనీయో తెలుసా, నేను యుఎస్ లో నన్నెవడ ఆపేది అని అనడానికి లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద పాలసీ మేకింగ్ దేర్. అక్కడ అవి ఏమి అలౌ చేస్తాయి, అక్కడ మార్కెట్ ఎలా ఉంది, వాటి మీద ఆధారపడి ఉంటుంది, రైట్? ఇలాంటివన్నిటినీ కూడా మనము ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ కింద ఆలోచించుకుంటాయి కంపెనీస్. లేదు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేస్తే ఏం ఛాలెంజెస్ ఉంటాయి? ప్యాకింగ్ తేడా ఉన్నా వాటి లోపలికి ఇంపోర్ట్ చేసుకొని ఇవ్వడం, ఒక్కటేదైనా ఫుడ్ స్టాండర్డ్ ఉన్నా ఇంపోర్ట్ చేసుకొని ఇవ్వడం. యా అశోక్ గారు మీరు ఏదో పాయింట్ చెప్తున్నారు. టెంపరేచర్ మేడం, టెంపరేచర్ యా ఎగ్జాక్ట్లీ, టెంపరేచర్ ఉండకపోయినా ఇంపోర్ట్ చేసుకోరు. అసలు అంతెందుకు, సరైన కాగితాలు లేకపోయినా మీకు ప్రొడక్ట్ లో ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోయినాయి కానీ అక్కడేమో కాగితాలు కావాలి, అది లేకపోయినా మొహమాట లేకుండా మొత్తం సముద్రంలో పడేసి రావడమే తప్ప ఇంకొక ఆప్షన్ కూడా ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా థ్రెట్స్, ఇవన్నీ కూడా థ్రెట్స్. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ప్రొడక్ట్, దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ అరౌండ్ ద ప్రొడక్ట్, రైట్? ఇవన్నీ కంపెనీస్ ఆలోచించుకుంటాయే. ఇలా ఇది వాళ్ళు చేసే స్వాట్. ఇన్ దట్ కేస్ పర్సనల్ గా మనం తీసుకుంటే, అంటే పర్సనల్ లెవెల్లో ఇండివిజువల్స్ స్వాట్ వేసుకుంటే ఇండివిజువల్స్ ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపులే, మీలోనే ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు, శ్రీనివాస్ గారు మంచిగా డబ్బులు వచ్చేసాయి, అనుకోకుండా ఏం లేదు పాపం, కష్టపడ్డారు, మంచి రియల్ ఎస్టేట్ లో క్లిక్ అయ్యారు, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు వాళ్ళ ఊర్లోనే. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తారు? శ్రీనివాస్ గారికి వచ్చి రమ్మండి సార్, మీరు చెప్తున్నాం, ఎంత సీరియస్ గా చూస్తున్నారు, రైట్? ఓకే, యా. సో ఇప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నేను ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం ఆలోచించుకుంటారు, మీరేం ఆలోచించుకుంటారు? ఊరికే నేను చెప్తున్నా, మీరు నిజంగా అలా ఆలోచించుకుంటారని కాదు. ఓకే, సో ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? అసలు ఫుడ్ గురించి నాకేం తెలుసు అంటే నాకేం తెలుసు అంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన ప్రతి వాళ్ళు కూడా అన్ని ఫుడ్స్ తినగలిగిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమో అవసరం లేదు. ఫుడ్ బిజినెస్ గురించి నాకేం తెలుసు, ఓకే, ఎంతవరకు నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, అసలు దాని గురించి ఆలోచించాలిగా. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాని గురించి డీప్ గా ఆలోచించగలిగిన ఓపిక ఉండాలి ముందు మనకి.
రైట్. సో అది ఉంటే కదా మనం చేయగలుగుతాము. లేకపోతే మనం దాని గురించి ఇప్పుడు నాలాంటిది ఉన్నదనుకోండి, నాకు మీరు ₹1,00,000 కాదు కదా, 10 లక్షలు ఇచ్చినా నేను ఫ్యాబ్రిక్ బిజినెస్ చేయలేను. ఎందుకంటే ముందు నేనే నా 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 క్లోత్స్ కి నేను మాక్సిమం 15 మినిట్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వను. ఒక షాప్కి వెళ్ళినా ఒక దానికి వెళ్ళినా కూడా నాకు ఆబ్వియస్ గా 5 6 చూపించేస్తే ఒకటి నచ్చేస్తుంది. సో నేను అంత ఆలోచించను, దీనికి అదేసి దానికి ఇదేసి ఈసారి ఇలాంటిది ఉంది ఆసారి అలాంటిది అన్ని నాకు ఉండవు. రైట్. అండ్ నేను ఖచ్చితంగా బడ్జెట్ పెట్టుకొని వెళ్తాను. నేను అసలు ఐఎమ్ కంప్లీట్లీ అగైన్స్ట్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ అమౌంట్ ఫర్ క్లోత్స్. అసలు అంటే అది చెప్తే చాలా తక్కువ అని అనుకుంటారు అన్నమాట. బట్ దట్ ఈస్ మై ప్రిన్సిపల్ అండ్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ దట్ వన్. ఇప్పుడు నాలాంటిది ఫ్యాబ్రిక్ బిజినెస్ ఇచ్చారనుకో, ఎవడో వచ్చి ఈ డ్రెస్ 6,000 అంటే బుద్ధిందా లేదా, 6,000 పెట్టి ఎవడో డ్రెస్ కొంటాడని నేనే తిట్టేటై. కానీ నేనేమో అమ్ముతాను, నేనేమో దానికి బిజినెస్ చేస్తాను. ఎవరు వచ్చి లేదండి దీనికి ఇంత కాస్ట్ ఉంటుంది, ఇది ఈ మాత్రం వాల్యూ ఉంటుందంటే ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నీకు వచ్చి తిట్టాను, నువ్వు ఇప్పుడు ఇది కొంటే కొనకపోతే అది వాల్యూ ఉంది, సరే నీకు అవసరమా, కొన్నావు ఎన్నిసార్లు కడతావు, ఎన్నిసార్లు వాడతావు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నాకుంది అనుకోండి. నేనేం చేసా ఫ్యాబ్రిక్ బిజినెస్, నేను ఇంకా అసలు అప్పుడు నేనేం చేసింది, నేను ఇంకా కొంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ వైపు నా దృష్టి కూడా వెళ్ళదు. నేను దాని గురించి ఆలోచించి కూడా ఆలోచించలేను, నేను ఎఫోర్డ్ చేయలేను, నేను అవి కొనను, నా స్టోర్ లో పెట్టను, నా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు. రైట్. అందుకని మనం ఎప్పుడైనా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయక ముందు అసలు ఆ మైండ్ సెట్ మనకు ఉందా లేదా, మనం దాని గురించి డీప్ గా అన్ని రకాలుగా ఆలోచించగలిగే ఓపిక, సమర్థత, సంసిద్ధత మనకు ఉన్నాయా లేదా. రైట్. ఇవన్నీ చేసుకుని వెళ్తాం కదా, ఇవన్నీ ఉంటే అవి ఆటోమేటిక్ గా మన బలాలు అవుతాయి. ఓకే. అంటే మన ఎబిలిటీస్, మన అండర్స్టాండింగ్, మన ఎక్స్పీరియన్స్, మనకి నాలెడ్జ్, ఇవన్నీ. సో బేసిక్ గా ఫుడ్ గురించి పర్వాలేదు, నాకేం అంత ఎగెన్స్ట్ లేదు, ఇది లేదు, నేను అర్థం చేసుకోగలను. ఒక ప్లేస్ కావాలి, దానికి కావాలి కొంతమంది జనాలు కావాలి, కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ప్రొక్యూర్ చేసే వాళ్ళు కావాలి, మంచి ప్లేస్ అయ్యి ఉండాలి. ఇవన్నీ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు దీని అన్నిటికీ. సో ఆయన ఏ వంటకం ఎలా తయారు చేయాలని ఎక్స్పర్టీస్ లేకపోవచ్చు, కానీ ఇవన్నిటి గురించి సమకూర్చేంత ఓపిక, తీరిక, సంసిద్ధత ఉంది. ఇప్పుడు ఆయన వెంటనే ఏం చేస్తారు, అప్పుడు రిసోర్సెస్ వెతుక్కుంటారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆయనదేనా, ఎవరైనా జాయిన్ అవుతారా, వీటన్నిటికంటే కూడా ముందు ఏదైనా సరే వంట మాస్టర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎంత బ్రహ్మాండంగా నడిచే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తుంటాం, హోటల్స్ బ్రహ్మాండంగా జనాలు ఉంటారు, సడన్ గా వాళ్ళు హోటల్ మూసేస్తారు. ఎందుకు మూసేస్తారు అంటే బిజినెస్ లేక కాదు, వాళ్ళ వస్తువులు బాగోక కాదు, ఒక్క వంట మాస్టర్ మీద రన్ అవుతుంది మొత్తం ఒక టిఫిన్ సెంటర్. వంట మాస్టర్ లేకపోతే బిజినెస్ క్లోజ్, ఉంటే బిజినెస్ రన్ అవుతుంది. అంటే అలా సింగిల్ పర్సన్ మీద. సేమ్ విత్ టైలరింగ్ బొటిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కటింగ్ మాస్టర్ అంటారు, ఫ్యాబ్రిక్ కటింగ్ మాస్టర్. ఫ్యాబ్రిక్ కటింగ్ మాస్టర్ లేకపోతే మీకు టైలరింగ్ షాప్ రన్ కాదు. వాళ్ళు వెళ్ళిపోయారంటే మూతపడిపోవటమే. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా సందుల్లో మీకు బొటిక్స్ స్టార్ట్ అవుతాయి, విత్ ఇన్ ఫ్యూ మంత్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. బానే ఉంది కదా, బాగానే బిజినెస్ అవుతుంది కదా అని అనుకుంటాం. అంటే ఇదేంటి, సింగిల్ వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ రిసోర్సెస్ మీద మొత్తం బిజినెస్ దాని మీద ఆధారపడి ఉన్నది. ఇది నేనంతా బిజినెస్ చెప్పే వాళ్ళ కోసమే చెప్తున్నాను అని అనుకోకండి. మీ పర్సనల్ లైఫ్ లో కూడా మీరు ఆలోచించుకోండి. మీలో ఎవరో ఇప్పటి వరకు ఉద్యోగం చేయడం లేదు, ఇంకో ఉద్యోగం స్టార్ట్ చేయాలి, ఉద్యోగం చేయడం స్టార్ట్ చేయాలి. వెంటనే మన ఉండే క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ దట్ కేస్ పిల్లల్ని దింపుకోవడము, తెచ్చుకోవడము, ట్యూషన్లకి ఇలాంటివి ఏవో ఉంటాయి. ఇవన్నీ ఇన్ దట్ కేస్ అవి అన్ని చేసుకోవడానికి మనకు ఆల్టర్నేటివ్ ఎవరున్నారు. ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ లో మీకు ఒక్క పర్సనే ఉన్నారనుకోండి, ఆ ఒక్క పర్సన్ హ్యాండ్ ఇస్తే మీ మొత్తం ప్లానింగ్ కష్టం అయిపోతుంది. కానీ మీకు ఆల్టర్నేట్ లో కూడా మీకు ఇంకొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనుకోండి, మీరు బ్రహ్మాండంగా నిశ్చింతగా మీరు చేసుకోవచ్చు. రైట్. సో ఇలా ఈ స్ట్రెంగ్స్ ఏంటి, ఈ రిసోర్సెస్ ఏంటి, ఇందులో ఆల్టర్నేట్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ ఫీల్డ్ లో మనకి ఎక్స్పీరియన్స్ ఏంటి. రైట్. ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు పనిచేసి చాలా సంవత్సరాలు పనిచేశారు, బ్రహ్మాండంగా మీరు ఓన్ గా అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఎవరు గైడ్ చేయక్కర్లేదు, ఎవరు ఎక్స్పర్టీస్ అవసరం లేదు. యూ కెన్ బై డిఫాల్ట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. రైట్. మనం చాలా సైట్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ ని ఓన్ బిల్డింగ్ కంపెనీస్ స్టార్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు జస్ట్ ప్లాన్ గీసి ఇవ్వడంతో ఆగిపోరు, దే స్టార్ట్ దేర్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎందువల్ల, అసలు మెయిన్ థింగ్ ఏముందో దాంట్లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంది, ఇయర్స్ ఎక్స్పర్టీస్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు స్టార్ట్ దేర్ ఓన్ ఫర్మ్. రైట్. ఇలాంటివి మాట, ఇవన్నీ బలాల కిందకు వస్తాయి. నెక్స్ట్ వీక్నెసెస్, బలహీనతల్లో ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళకున్న బలహీనతలు ఏమేంటి,
ఏం హెల్ప్ అవుతున్నాయి, ఏం హెల్ప్ కావట్లేదు అంటే వాళ్ళకి బేసిక్ గా అన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరే చూడండి, మీరందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్ లోనో దేంట్లో ఉన్నారు. కానీ అప్గ్రేడ్ అవటం కోసం ఏవైనా కొన్ని స్కిల్స్ లో బెటర్ చేసుకుంటే బాగుంటుంది. ఏవైనా స్కిల్స్ లేవు మనకి, అవి నేర్చుకుంటే బాగుంటుంది. లేదు నాకు అన్ని ఐడియా ఉన్నాయి కానీ మాట్లాడాలంటే భయము, నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా మాట్లాడాలో నాకు అది ఫ్రేమ్ చేయడం కష్టము. ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేశారా లేదా? సో ఇవన్నీ కూడా మన వీక్నెసెస్. ఓకే, బిజినెస్ చేయాలని ఉంది కానీ డబ్బులు లేవు. ఓకే, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. లేదు చదువుకున్నాను, డిగ్రీ ఉంది కానీ ప్రస్తుతానికి ఉద్యోగం చేయడానికి నేను ఉండే ప్లేస్ సహకరించడం లేదు. ఇలా ఏవో వీక్నెసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆ పర్టికులర్ గోల్. అంటే మీ గోల్ ఏదైతే అది, మీ గోల్ బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదు మీ గోల్ అప్గ్రేడేషన్ అయితే అప్గ్రేడేషన్, ఏదైతే అది. ఇందాక మళ్ళీ కమింగ్ బ్యాక్ టు శ్రీనివాస్ గారి ఎగ్జాంపుల్. శ్రీనివాస్ గారి ఎగ్జాంపుల్ లోకి వచ్చేటప్పటికి ఆయనకి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ ఏమేమి వీక్నెసెస్ అవ్వచ్చు? బేసిక్ గా ఆయన ఆల్రెడీ ఏదో ఉద్యోగంలోనో దేంట్లోనో ఆయన పర్సనల్ గా ఉన్నారు. సో కంపల్సరీ ఆ హోటల్ మొత్తంకి ఆయన మొత్తం టైం స్పెండ్ చేయలేరు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయన గల్లాపాట దగ్గర కూర్చోలేరు. ఓకే, కూర్చునే టైం ఇవ్వలేరు. ఇలాంటిది కొన్ని ఉంటాయి. లేదు ఆయన స్టార్ట్ చేసుకోవాలనుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన దగ్గర మనీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి కానీ మొత్తం అజమాయిషీ చేసి చేయడానికి ఒక మనిషి కావాలి. ఓకే, లేదు అన్ని ఉన్నాయి కానీ ఆయన చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి, పెద్ద సర్కిల్ లేదు, ఏమీ లేదు. ఆయనకి తెలిసిన వాళ్ళే 4 10 మంది. ఆ 10 మంది వచ్చి రోజు దీన్ని వెళ్తే ఎప్పటికయ్యే నా బిజినెస్ కదా. సో కాంటాక్ట్స్ లేవు. ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ వీక్నెసెస్ కిందకి వస్తాయి. ఓకే, ఇవి ఇప్పుడు పూర్తిగా శ్రీనివాస్ గారికి మాత్రమే చెందిన విషయం. ఇప్పుడు ఆ బిజినెస్ దగ్గరకు వద్దాం. నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఆపర్చునిటీస్ ఏంటి? శ్రీనివాస్ గారు అసలు హోటల్ స్టార్ట్ చేయాలంటే ముందేం చూసుకుంటారు? వాళ్ళ ఇంటికి ఆయన ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఓ ప్లేస్ ఏదైనా అనుకుంటే ఫస్ట్ ఏరియా కదా వెతుక్కుంటారు. ఆ ఏరియా ఎలా వెతుక్కుంటారు? దగ్గరలో అసలు ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎంత దూరానికి ఒక హోటల్ కూడా లేదు, ఇక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వర్కింగ్ పీపుల్ లాంటి వాళ్ళు ఉన్నారా, ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయా, అపార్ట్మెంట్స్ లాంటివి ఉన్నాయా, దాన్ని బట్టి కదా ఆయన ఏరియా డిసైడ్ అవుతారు. రైట్, దాన్ని బట్టి కదా ఆయన కర్రీ పాయింట్ లాంటివి చేయాలా లేకపోతే హోటల్ లాంటివి స్టార్ట్ చేయాలా ఆలోచిస్తారు. సో ఇప్పుడు అది దేని మీద ఆధారపడుతుంది? ఆ లొకాలిటీ మీద ఆధారపడింది, అక్కడ ఉండే జనాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అక్కడ ఉన్న నెట్వర్క్ ఎలాంటిది, అక్కడున్న ఎన్వైరన్మెంట్ ఎలాంటిది, ఇప్పుడు అసలు హోటల్ బిజినెస్ కి ఎంత పాజిటివ్ ట్రెండ్ ఉంది, ఎంత నెగిటివ్ ట్రెండ్ ఉంది అనేది కూడా ఆలోచిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే కరోనాకు ముందు కొన్ని రెస్టారెంట్స్ అవి స్టార్ట్ అయితే అనుకోకుండా కరోనా వస్తే ఏమైంది, వాళ్ళందరూ ఫుల్ లాసెస్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే రెంట్ పే చేస్తూ ఉండాల్సి వచ్చింది, బిజినెస్ కాలేదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా తర్వాత అందరూ కూడా ఎవరో ఒకళ్ళకి ఆ అవుట్లెట్ అమ్మేశారు. హోటల్ ఉన్న చోట మళ్ళీ హోటల్ వచ్చి ఉండొచ్చు కానీ సేమ్ ఓనర్ మాత్రం లేరు. డిడ్ యూ గెట్ మై పాయింట్? బికాస్ ఆల్రెడీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ లాసెస్ లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎంతో కొంత అవుట్ రేట్ కి వాళ్ళు ఆ ప్లాట్ ని కానీ దీన్ని కానీ అమ్మేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అది మైనస్ అయింది కానీ కరోనా అయిపోయిన తర్వాత బిజినెస్ తీసుకున్న వాడికి అది ప్లస్ అయింది. ఓకే, సో ఇలాగా మనం ఏమనుకున్నాం, కరోనా వచ్చిన టైంలో అందరం మనం కడిగి తుడిసి అసలు ఒక్కళ్ళు కూడా అరే అవుట్ సైడ్ ఫుడ్ నో 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 అనుకున్నాం. అయిపోయింది, మళ్ళీ కుక్కతోక వంకరలు మనందరికి. ఓ సంవత్సరం 6 నెలలు గడిచిందో లేదో జనాలు ఇంకా ఫుల్ పడ్డారు. మీలో ఎంతమంది హైదరాబాద్ నివాసులు ఉన్నారో తెలియదు కానీ హైదరాబాద్ వాసులు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. మనకి ఎంత కకృతి కంగారు అంటే అసలు వీకెండ్లలో చూస్తే ఎవడైనా ఇంట్లో వండుకుంటున్నాడా, ఎవరికైనా అసలు ఇంట్లో వంట చేస్తున్నారా అన్న భావన వస్తుందన్నమాట. ఎక్కడ చూడండి, ఎన్నింటికైనా చూడండి, హైదరాబాద్ లో వీకెండ్స్ లో మీకు ఫుల్ రష్. అది చాలా చాలా యావరేజ్ ఫుడ్ అమ్మే దగ్గర కూడా జనాలు పడేసుకుంటారు, కొట్టేసుకుంటుంటారు, లాగేసుకుంటుంటారు, బిల్లులు బీకేసుకుంటుంటారు. మనకి ఎంత అంటే ఏంటి వీళ్ళందరూ ఇవాళే బయటకు వస్తున్నారా, లేకపోతే వీళ్ళకి ఇలా బయటికి రావడం ఇదే అలవాట అని వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కంగారు పడిపోతారు అన్నమాట. ఆ లెవెల్ కి మనం వెళ్తున్నామంటే ఎంత హై లెవెల్లో ఫుడ్ బిజినెస్ ట్రెండ్ అంటే మనకి ఎంత పైత్యం ఎక్కేసిందంటే ఇప్పుడు అంటే ఎవరైనా అనుకుంటే హర్ట్ అవ్వకండి, బట్ హౌఎవర్ నేను జస్ట్ అబ్జర్వేషన్ కోసం చెప్తాను. ఇంట్లో వండుకోవాలి, మన ఇంట్లో వండుకొని మనమే తినాలి అన్న ట్రెండ్ దగ్గర నుంచి ఎవరైనా వండినా మనం తినచ్చు దగ్గర నుంచి, నీట్ గా ఉంటేనే మనం కొనుక్కొని తినడం దగ్గర నుంచి, పర్లేదుగా ఒక్కసారి దొరికిన చోట తినడం దగ్గర నుంచి, మనం ఎక్కడ ఉన్నామంటే ఒక పెద్ద ప్లేట్ వేసుకొని వాడు అందరికీ పెట్టేదంతా ఆ మధ్యలోనే వదిలేస్తే చివరికి ఎవడి ప్లేట్ వాడికి కూడా ఇచ్చే ఓపిక లేక ఒకటే పెద్ద ప్లేట్ పెట్టి చుట్టూ జనాలందరినీ కూర్చోమంటే అడవిలో జంతువుల్లాగా తిరిగేసి
ఎవడి వాట వాడు పీక్కొని తిని ఒకటే ఎంగిలి కంచంలో ఒకటే ఎంగిలి చేతులతో తినే దాన్నే మండి అంటారు. ఆ కల్చర్ వరకు వచ్చాం మనం. మీరు ఎవరైనా మండి ఫేవరెట్స్ ఉంటే నాకు తెలియదు కానీ ఐ డోంట్ నో, బట్ అంటే మనం ఒక ఫుడ్ అనే దాన్ని మొదటి ముద్ద కళ్ళకు అద్దుకొని నోట్లో తినే కల్చర్ నుంచి ఒకటే ఎంగిలి కంచంలో మాంసం ముద్ద మధ్యలో వేసుకొని ఎవడికి వాడు రాక్షస ప్రవృత్తితో పీక్కొని తినే స్టేజ్కి మనం వచ్చాం. అంటే మన పైత్యం ఎంత వెర్రితలలు వేయొచ్చో, ఫుడ్ బిజినెస్ లో ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చో. అక్కడెక్కడో ఫుడ్ స్టాల్ ఉంది, అది జైల్ థీమ్ అంట, మొత్తం జైల్ లాగా ఉంటుంది అన్నమాట. ఎవడికి వాడు జైల్లో కూర్చుంటాడు. ఓకే, ఇంకోడెవడో ఏదో జురాసిక్ పార్క్ థీమ్ అంటాడు, ఇంకోడేదో ట్రైన్ అంటాడు. ఇక పరాకాష్ట ఇందులో కూడా లాబరేటరీ థీమ్ ఒకటి ఉంటుంది, అందులో సీట్లన్నీ కూడా కమోడ్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ లెవెల్ కి వెళ్ళిపోయే స్థాయికి మన పైత్యాలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, బిజినెస్ లో ఎన్ని న్యూ ట్రెండ్స్ కి అవకాశం ఉన్న బిజినెస్ అది. మళ్ళీ ఆ పాయింట్ కే వస్తున్నాను. ఇది ఎలాంటి బిజినెస్ అంటే, ఇందులో ఎన్ని న్యూ ట్రెండ్స్ అయినా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇంట్లోనేమో రెస్టారెంట్ లాగా చేసుకున్నాం. ఇవాళ చేసింది తెలుసా, అచ్చు రెస్టారెంట్ లా వచ్చింది అంటాం. రెస్టారెంట్ కి ఏమో హోమ్ ఫుడ్, హోమ్ టేస్ట్ అంటాడు, జస్ట్ లైక్ యువర్ మామ్స్ టేస్ట్ అంటాడు. అంటే అక్కడికి వెళ్ళేమో, రెస్టారెంట్ లోకి వెళ్ళేమో ఇంట్లో టేస్ట్ ఉన్న ఫుడ్ కి వాల్యూ ఎక్కువ, ఇంట్లో వండేదానికేమో రెస్టారెంట్ టేస్ట్ వస్తే వాల్యూ ఎక్కువ. ఇందుకే మనకి రెస్టారెంట్ టేస్ట్ కావాలా, ఇంట్లో టేస్ట్ కావాలా? అది ఎప్పుడు కన్ఫ్యూజన్ మనకి, రైట్? సో ఇలాంటి అంటే ఇన్ని రకాల ట్రెండ్స్ కి అవకాశం ఉన్న బిజినెస్ కదా. ఇప్పుడు దానికి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్. ఎలా కావాలంటే మనం దీన్ని అలా బ్లెండ్ చేసుకోగలిగిన ఉన్నాయి. క్యారేజ్ సిస్టమ్ ఇవ్వచ్చు, కర్రీ పాయింట్స్ చేయొచ్చు, ఓన్లీ ఈవినింగ్ మెయింటైన్ చేసేది కావచ్చు, ఓన్లీ మీల్స్ ఇచ్చే మెస్ టైప్ కావచ్చు, లేదా ఓన్లీ హోమ్ డెలివరీస్ ఇచ్చేది కావచ్చు. అసలు అక్కడ అవుట్లెట్ లో ఏమీ లేదు, ఓన్లీ ట్రన్స్ బై జొమాటో అండ్ స్విగ్గీ ఆన్లైన్ మోడల్ కావచ్చు. ఇలా మీరు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ కి అవకాశం ఉండేలాంటి బిజినెస్ అది. ఇవన్నీ పాజిటివ్ ట్రెండ్స్ లోకి వస్తాయి. అయితే ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇందులో మళ్ళీ దేనికి దానికి ఛాలెంజ్ ఉంటుంది, రైట్? సో ఇందాక చెప్పినట్టు వంట మాస్టర్ రాలేదు, బిజినెస్ ఆగిపోతుంది. లేదు, ఎక్కడో బాగా నడుస్తుంది, సడన్ గా ఎవడొచ్చి ఇదిగో మీ బిర్యానీలో బొద్దింకుంది అంటాడు, మొత్తం ఫ్లాప్ అవుతుంది, రైట్? లేదు, మీరు ఆన్లైన్ మోడల్ పెట్టుకున్నారు, ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళెవరో వాళ్ళే సర్చార్జీలు, వాళ్ళ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ పోను, మీకేం మిగలడం లేదు. ఇలాంటి థ్రెట్స్ అన్ని కూడా ఉంటాయి ఈ బిజినెస్ లో. సో అందులో ఉండే రిస్క్ ఏంటి, చేంజ్ సర్కమ్స్టెన్సెస్ ఏం చేంజ్ అయిపోవచ్చు, మీరు వెళ్ళే బిజినెస్ లో ఏమి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇందాక అన్నట్టు మీరు ఎవరో అయినా ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ అనుకున్నారు, ఎక్స్పోర్ట్ బిజినెస్ మీ ప్రొడక్ట్ బ్రహ్మాండంగా ఉంది, మీ నాలెడ్జ్ బాగుంది, మీకు అన్ని రిసోర్సెస్ బాగున్నాయి, లైసెన్సింగ్ బాగుంది, అన్ని బాగుంది. కానీ మీకు ఒక ఎక్స్పోర్ట్ ఒక క్వాంటిటీ వెళ్ళిన తర్వాత అక్కడేదో టెంపరేచర్ చేంజెస్ వల్ల, అక్కడేదో డిఫరెంట్ అనుకోని చేంజెస్ రావటం వల్ల సడన్ గా ఎక్స్పోర్ట్ ఐటమ్స్ అన్ని ఆగిపేసాము అనేసప్పుడు ఏం చేస్తుంది, మీకు అలాంటి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా మీకు కొంచెం రిస్క్ అనేది జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, అది సెకండ్ పార్ట్. ఇప్పుడు మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ రాసుకున్నారు చూసారా? ఓకే, ఈ బిజినెస్ రాసుకుంటున్నారు. ఈ రాసుకునేటప్పుడు మీరు అన్ని వివరంగా మొహమాటం లేకుండా అన్ని రాసుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, ఆ గోల్ కి సంబంధించి మాత్రమే. నేను చాలా మంచివాడిని, నా మనసు మంచిది, నేను 10 మందికి సహాయపడ్డానే తప్ప ఇవన్నీ స్ట్రెంగ్స్ లో రాసుకుంటే అక్కడ పని జరగదు. ఓకే, మీరు అనుకుంటున్న గోల్ కి పర్టికులర్ గా మీకుండేవి ఏంటి మాత్రమే మీరు రాసుకోవాలి. జనరలైజ్డ్ రాసుకోకూడదు. నా మనసు మంచిది, నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను ఇలాంటివి మీరు రాసుకోకూడదు. స్ట్రెంగ్త్ లో మీ మనసు ఎంత మంచిదైనా దాన్ని బ్యాంక్ లోను వేసుకోలేరు, దానికి వడ్డీ కూడా రాదు. అలాంటివి రాయకూడదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎస్, నేను ఫైనాన్షియల్ విషయాల్లో నాకు చాలా అవగాహన ఉంది, ఓకే, నేను డీల్ చేయగలుగుతాను, నాకు ఇన్పుట్స్, ఇన్వెస్ట్మెంట్ల మీద నాకు అవగాహన ఉంది, అంతే తప్ప మనకి సడన్ గా 50,000 నోటు కట్ట చేతిలో పెడితే కాళ్ళు వణికే టైప్ అనుకోండి, మనం బిజినెస్ చేయలేదు. మన బలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి అవి రాసుకోవటం, ఆ బిజినెస్ సంబంధించి ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ రాసుకోవటం. ఇలా రాసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. దేనికి హెల్ప్ అవుతాయి? అడ్వాంటేజెస్, మన ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయో ఆ స్ట్రెంగ్స్ మీద ఎట్లా ప్లే అవ్వాలి. ఇది ఇంకో ఎగ్జాంపుల్, మీరు ఉద్యోగం మారాలి అనుకున్న దాన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రసాద్ గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకున్నారు, ప్రస్తుతానికి ఆయన ఇన్ఫోసిస్ లో ఏదో పని చేస్తున్నారు. హీ జస్ట్ వాంట్ టు మూవ్ టు TCS ఫర్ ఎ డిఫరెంట్ రోల్. ఇప్పుడు ఆయన కూడా కూర్చొని రాసుకుంటారు స్వాట్ అనాలిసిస్ లో. స్వాట్ అనాలిసిస్ రాసుకున్నప్పుడు ఆయనకు వచ్చిన లాంగ్వేజెస్ ఏంటి, ఆయనకు వచ్చిన ఎక్స్పర్టీస్ ఏంటి, ఏమేం ప్రాజెక్ట్స్ డీల్ చేశారు ఇప్పటి వరకు, వాటిలో ఏం టఫ్ ఉన్నాయి, వాజ్ హీ టీమ్ లీడర్ ఆర్ హీ వాజ్ ఓన్లీ ఏ టీమ్ మెంబర్ టిల్ నౌ, దెన్ ఇప్పుడు టీమ్ లీడర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ స్ట్రెంగ్స్ లో రాసుకుంటారు. ఓకే, వీక్నెసెస్ లో ఏం రాసుకోవచ్చు, మేబీ హీ స్టిల్ వాంట్స్ టు డూ ఫ్రమ్ ఏ
వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ మాత్రమే. ఓకే, లేదు చాలా దూరం ఉన్న ఆఫీసులు కంపల్సరీ ఇవి, లేదు కంపల్సరీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీ ఆన్ సైట్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివి చేయలేని ప్రస్తుతానికి, అలాంటివి ఒప్పుకోలేని టైం జోన్ లో ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు అవన్నీ కూడా వీక్నెసెస్ లోకి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీస్ రాసుకుంటారు. ఆపర్చునిటీస్ రాసుకునేటప్పుడు ఇంకా అంటే అక్కడ ఉన్న మెడికల్ పాలసీస్ ఏంటి, అక్కడుండే ఎంప్లాయీగా వాళ్ళకుండే అవకాశాలు ఏంటి, ఈయనకున్న ఎక్స్పర్టీస్ వాళ్ళు ఎలాంటి ఏ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళని చూస్తున్నారు, ఒకవేళ ఇది మాని అక్కడ వెళ్తే అక్కడ హెల్ప్ అయ్యే న్యూ థింగ్స్ ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ రాసుకుంటారు. థ్రెడ్స్ ఏం రావచ్చు, ఇలా వచ్చే క్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలన్నారు, 3 months నోటీస్ పీరియడ్ ఒప్పుకోవడానికి లేదు, వీ వాంట్ ఎ పర్సన్ ఇమీడియట్లీ అంటారు. ఇన్ దట్ కేస్ ఇక్కడ ఉన్న 2 నెలల జీతాన్ని పోగొట్టుకొని అక్కడికి వెళ్తే కూడా అది కాంపెన్సేట్ అయ్యేంత హైక్ అక్కడ ఉందా లేదా, ఆ రిస్క్ తీసుకోవాలా, లేదు ఇప్పుడు మనీ పోగొట్టుకున్న దానికంటే ఆ కంపెనీలో ఆపర్చునిటీ రావడమే గొప్ప, సో దానికి వాల్యూ ఇవ్వాలా, ఇలాంటివన్నీ ఆలోచిస్తారు కదా, ఇవన్నీ రాసుకుంటారు కదా. వాళ్ళ పాలసీస్ ఏంటి అనేది రాసుకుంటే అప్పుడు మన మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది, నేను ఇది తీసుకోనా అది తీసుకోను, అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది వస్తుంది. రైట్, లేదు ఈ లాంగ్వేజ్ తో పాటు వాళ్ళు ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రస్తుతానికి వాళ్ళు ఏఐ మీద కూడా కొంత అవగాహన ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు అన్న వెంటనే అప్పుడు ప్రసాద్ గారు ఏం చేయొచ్చు, ఇమీడియట్ గా ఒక 45 days ఆర్ క్రాష్ కోర్స్ ఏదైనా ఏఐ లో తీసుకుంటారు. రైట్, తీసుకొని ఏం చేస్తారు, ముందు ఈయన అప్గ్రేడ్ అవుతారు. అంటే ఏఐ మీద ఆయనకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే అది ఆయన వీక్నెస్ గా గమనిస్తే, ఇప్పుడు ఆపర్చునిటీ ఏమవుతుంది, ఆ ఏ కోర్స్ నేర్చుకోవడం ఆపర్చునిటీ అవుతుంది. సో దే కెన్ ఓవర్కమ్ దేర్ వీక్నెసెస్ వెన్ వి స్టార్ట్ రియలైజింగ్ ద ఆపర్చునిటీస్. ఇక్కడ మన స్వాట్ అనాలిసిస్ తర్వాత పోస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వీక్నెసెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక్కొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాబ్ చేసుకోవాలి, ఏ థ్రెట్స్ కి ఏ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటివి రెడీ అయ్యి ఉండాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మళ్ళీ వస్తాను, ఒక ఆవిడకి చెప్పాను శారీ బిజినెస్, భాగ్యలక్ష్మి గారు శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలని నేను అనుకున్నారు. మంచిగా ఇప్పుడు అన్ని వాట్సాప్ లో వాటిలో పెడుతున్నారు, స్టేటస్లు పెడుతున్నారు, అంతా బాగుంది. ఈవిడకున్న ట్రాన్స్పరసీ ఏంటంటే ఈవిడ ఫోటో పెట్టి దాని కింద కాస్ట్ కూడా పెడుతున్నారు. ఇవన్నీ కొద్ది రోజులు అబ్జర్వ్ చేసిన ఈవిడితో పాటు ఉన్న ఈవిడ గ్రూపుల్లో ఉన్న వ్యక్తే సేమ్ ప్రొడక్ట్స్ ఇంకొక 100 రూపాయలు 150 రూపాయలు తగ్గించి ఆవిడ కూడా వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు. ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి లేదా? రైట్, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? అప్పుడు ఆవిడ ఏం మాట్లాడటం మొదలు పెట్టాలి, ఆవిడ కూడా 100 రూపాయలు తగ్గించుకోవాలా? ఆవిడ 100 తగ్గించింది కదా, ఈవిడ 100 తగ్గించింది అనుకో, రేపు ఆవిడ 150 తగ్గిస్తుంది, ఈవిడ 150 తగ్గించింది అనుకో, ఇంక ఇలా వెళ్తుంటే ఈవిడ కొంతకాలం అసలు బిజినెస్ లాభాలు లేకుండా బిజినెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలా చేస్తున్నా అప్పుడు ఆవిడ ఏం చేయాలి, తెలివిగా ఆలోచించాలంటే అది ఓవర్కమ్ అవడం కోసం ఆవిడ ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. అప్పుడు చూసిన వాడికి ఇక్కడ 1100 అక్కడ 800, కానీ 1100 800కే ఇస్తున్నారంటే బహుశా ఇది సెకండ్ క్వాలిటీ ఏమో అని చూసేవాడికి అనుమానం వస్తుంది. దట్ ఈస్ హౌ దే విల్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ద సైకాలజీ ఆఫ్ ద కస్టమర్. రైట్, సో ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ అవ్వడానికి నౌ దే విల్ కమ్ అప్ విత్ పోస్ట్ వర్క్ ఆఫ్ రైటింగ్ ఏ స్వాట్ అనాలిసిస్. ఇలా స్ట్రెంగ్స్ చేసేటప్పుడు మనకున్న వేరే వాళ్ళకి లేని మనకి మాత్రమే ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి కూడా మనం రాసుకొని వెళ్తే, మనం రాసుకుంటే వీ కెన్ ప్లే ఆన్ దట్ స్పెషల్ స్ట్రెంగ్త్. రైట్, అందరూ అదే క్వాలిఫికేషన్ తో వచ్చారు, టీసీఎస్ కి ఆ రోల్ కి అప్లై చేసిన వాళ్ళందరూ అదే క్వాలిఫికేషన్ తో వచ్చారు, కానీ మరి ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఆయన చూపించుకోగలగాలన్నమాట. దట్ ఈస్ హౌ మనకి ఈ స్వాట్ అనాలిసిస్ రాసుకోవటం వల్ల ఛాలెంజెస్ ఏమున్నాయి, దాన్ని ఎలా హెల్ప్ అవుతుంది, ఎలాంటి రిసోర్సెస్ ని అడగచ్చు, ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసి ఉంటాయి అన్నమాట. సో రాసుకునేటప్పుడు ఒకవేళ మనకి వీక్నెసెస్ ఎక్కువ వచ్చినా, ఆపర్చునిటీస్ తక్కువగా ఉండి ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నా కూడా మనం ఏం కంగారు పడక్కర్లేదు. బట్ ఏదైనా ఒక గోల్ కి రాసుకున్న స్వాట్ ఆ గోల్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. గోల్ మారితే స్వాట్ మారిపోతుంది. రిమెంబర్, ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు వర్తించదు, ఎందుకంటే మార్కెట్ లో ఉన్న ఆపర్చునిటీస్ కానీ ఆ విషయం పైన వీళ్ళకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కానీ అన్ని మారిపోతాయి, ప్రతి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్పీకర్ గా నేను బాగా మాట్లాడటం స్ట్రెంగ్త్, కానీ ఒక సైకాలజిస్ట్ గా బాగా మైనస్. ఇప్పుడు నేను ఒక ఫుల్ డే ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాను, వాటికి వెళ్ళినప్పుడు 4 hours నుంచి 6 hours వరకు 9 నుంచి సాయంత్రం లంచ్ బ్రేక్ ఇస్తారు, మళ్ళీ టీ బ్రేక్ ఇస్తారు. అలా ఉంటే మార్నింగ్ 9 o'clock కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు జరుగుతుంది ట్రైనింగ్. అంటే మార్నింగ్ మీకు 1 o'clock వరకు, 9 to 1 అంటే ఎన్ని అవర్స్, 4 hours. రైట్, 1 to 2 బ్రేక్ ఇస్తారు, మళ్ళీ 2 to 6 అంటే ఎన్ని అవర్స్, 4 hours. టోటల్ 8 hours ట్రైనింగ్. సెకండ్ ట్రైనర్ ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను.
అంటే 8 అవర్స్ ఫుల్ డే ట్రైనింగ్ ఒక్క మనిషి మేనేజ్ చేయాలి. అందులో కాన్సెప్ట్ చెప్పాలి, గేమ్స్ ఆడించాలి, పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి, మన ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ మీట్ అవ్వాలి. రైట్? ఇలాంటప్పుడు బాగా ఎక్కువగా కంటిన్యూగా మాట్లాడగలగడం, ఎనర్జెటిక్ గా మాట్లాడటం నాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఒక సైకాలజిస్ట్ గా నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చిన వెంటనే, మేడం నా ప్రాబ్లం ఇది అన్న వెంటనే, అవునమ్మా యాక్చువల్గా ఈ కేసులో ఇలా అవుతుంది, అప్పుడు మొన్న కేసు వచ్చినప్పుడు అట్లా అయింది, యాక్చువల్గా ఇలా జరగచ్చు, మీ అబ్బాయి ఇలా కూడా చేస్తూ ఉండొచ్చు, మీ అమ్మాయి అలా కూడా చేస్తూ ఉండొచ్చు, మీ ఆయన ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు, మీ అత్తగారు ఇట్లా ప్లాన్ చేస్తున్నట్టు ఉండొచ్చు అని నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? కౌన్సిలింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. రైట్? సో లిజనింగ్ అంటే స్పీకింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కి ప్లస్ స్ట్రెంగ్త్ ఎలా అయిందో ఇంకో ప్రొఫెషన్ కి అది వీక్నెస్ అయిపోతుంది. అందువల్ల గోల్ మారితే స్వాట్ మారిపోతుంది. గోల్ మారిపోతే స్వాట్ మారిపోతుంది. ప్లీజ్ అబ్జర్వ్ దట్. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాను నేను మీకు. ఒకసారి మీరు టైం తీసుకొని ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు నేను చెప్పిన విషయాలతో మీరు అనలైజ్ చేశారు అంటే మీకు క్లారిటీ అనేది ఇంకా బాగా మంచి క్లారిటీ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్, ఫస్ట్ దేమో ఎగ్జాంపుల్ ఫర్ స్వాట్ ఫర్ ఆర్గనైజేషన్స్. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి కోకోకోలా కంపెనీది, రెండోది ఆరీరో అనే ఒక కంపెనీ, అంటే చెక్కతో బొమ్మలు తయారు చేసే ఒక తమిళనాడు కంపెనీ. అది ఒక కపుల్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఏ ప్లాస్టిక్, ఏ ఇవి సింథటిక్ కలర్స్ వాడకుండా పూర్తిగా వాళ్ళు చెక్క, మట్టి ఇలాంటి వాటితోనే బొమ్మలు తయారు చేశారు. అండ్ ఆర్గానిక్ కలర్స్ వాడతారు అనమాట. సో వాళ్ళు వాళ్ళ కంపెనీ కోసం వేసుకున్న స్వాట్. రెండోది ఆరీరో. ఒకసారి నోట్ చేసుకోండి. మీరు వెబ్సైట్ లో వెతికిన, మీరు గూగుల్లో ఆరీరో అని కొట్టినా కూడా మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీరు గూగుల్లో ఆరీరో అని కొట్టి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ అవి చూడండి. అవి చూసిన తర్వాత అప్పుడు ఈ స్వాట్ చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కోకోకోలా గురించి మీకు ఎలాగో తెలిసిందే. పర్సనల్ స్వాట్కి ఎగ్జాంపుల్స్ ఇది కూడా మీరు తీసుకోండి స్క్రీన్ షాట్. ఇందులో రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ గా చాలా కాలం పనిచేసిన వ్యక్తి సొంతంగా ఒక వెబ్సైట్ లేదా ఒక యాప్ ద్వారా సొంతంగా ఇంగ్లీష్ క్లాసెస్ నడుపుదామని అనుకున్నప్పుడు, అంటే ఓన్ గా ఒక ఫర్మ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు తన కోసం తాను వేసుకున్న స్వాట్ ఇది. అంటే ఉద్యోగం నుంచి సొంతంగా ఇన్స్టిట్యూట్ పెడుతున్నప్పుడు వేసుకున్న స్వాట్ ఇది. ఫస్ట్ అంటే ఇది మీకు బ్లూ అండ్ బ్రౌన్ లో ఉంది చూసారా, అది ఇంగ్లీష్ స్పీచ్ ప్లాట్ఫామ్స్ లైక్ టెడ్ అని అట్లా ఉంది అది. రెండవది అంటే ఇక్కడ రెండవది ఏంటంటే ఓన్ గా క్రియేటివ్ గా జ్యువెలరీ చేయడం వచ్చిన ఒక వ్యక్తి తను జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే, అంటే కస్టమైజ్డ్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు తన కోసం తను వేసుకున్న స్వాట్. ఓకే, దాన్ని కూడా చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పూసలతో వాటితో రకరకాలుగా తయారు చేయడం వచ్చు. వాళ్ళ కోసమో, వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో, వాళ్ళ కోసమో తయారు చేయడం వేరు. అరే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్న తర్వాత అది బిజినెస్ గా స్టార్ట్ చేయాలనుకోవడం వేరు. రైట్? ఇన్ దట్ కేస్ చాలా రకాల థ్రెడ్స్ వస్తుంటాయి. బాగా చేస్తున్నావు అంటే సడన్ గా బోల్డ్ ఆర్డర్స్ వచ్చేస్తే టైం సరిపోకపోవచ్చు. తను ఒక్కళ్ళే అదే చేస్తూ కూర్చుంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కావచ్చు. రైట్? ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హవెవర్ డబ్బులు కూడా రావచ్చు. అంతకుముందు వాళ్ళకి వీళ్ళకి ఊరికనే కూర్చొని ఫ్రీగా చేసేది ఇప్పుడు ఒక్కొక్క పీస్ మీద 200, 300 వస్తూ ఉంటే వాళ్ళకి బ్రహ్మాండంగా సైడ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉండొచ్చు. రైట్? ఇలా ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి మళ్ళీ ఓన్ గా మీరు కూర్చొని వివరంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా దొరుకుతాయి. స్వాట్ అనాలిసిస్ మీకు నెట్ లో వెతకండి, అర్థం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ట్రైనర్ గా మీరు వెళ్ళినప్పుడు ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనం వాళ్ళకు ఒక స్కిల్, అంటే డిపెండింగ్ అపాన్ హూమ్ వీఆర్ అడ్రసింగ్. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకటి గోల్ మారిపోతే స్వాట్ మారిపోతుంది. రెండవది ఎవరి స్వాట్ వాళ్ళు వేసుకోవాలి. ఓకే, నా బ్లడ్ ఇచ్చి మా పక్కింటి వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వమంటే అవ్వదు. నేను దగ్గుతున్నానా తుమ్ముతున్నానా నా బ్లడ్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్? అంతే తప్ప ఎవరో కూర్చొని నువ్వు మాటికి నిమ్మకాయ తింటావు కాబట్టి నీకు జలుబు వస్తుందంటే అది ఇంకోటి చెప్పకూడదు. సో ఎవరి స్వాట్ వాళ్లే రాసుకోవాలి. మీరు రేపొద్దున స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తుంటే, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కదా, మీకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన అడ్రస్ చేసేటప్పుడు ఒక 50 స్టూడెంట్స్ ఉంటే 50 స్టూడెంట్స్ కి 50 టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి. ఒకళ్ళకి మెమరీ బాగుంటుంది, ఒకళ్ళు బాగా చదవగలిగిన వాళ్ళు అవుతారు, కొంతమంది బాగా చూడగలిగిన వాళ్ళు అవుతారు. అంటే చూస్తేనే అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, చదివితేనే అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, డిస్కస్ చేస్తేనే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వింటేనే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా నాది నేను చదువుకుంటేనే నాకు అర్థమవుతుంది అనే వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల మంది పిల్లలు ఉంటారు. మనం ఒకసారి ఒక పిల్లల్ని కూర్చుంటే అలాంటిది మనం వచ్చేసి, మీరు పిల్లలు కదా, సో ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటంటే మీరు ఒక 2 గంటలు చదివే బదులు మీరు 3 గంటలు చదివారంటే మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మనం చెప్పలేం.
ఎందుకంటే 2 గంటలు చూసి చదివే వ్యక్తి 3 గంటలు చదువుతున్నా అంటే చదివే టైం పెంచుతున్నారు. కానీ కేవలం చదవడం వల్లే మెమరీ ఇంక్రీజ్ అవుతుందా? డూ యూ నో దట్ వన్? నో. ఇన్ దట్ కేస్ మనం వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు వేస్తాం, వాళ్ళ స్వాట్ వాళ్ళు అర్థం చేసుకోవాలంటే అప్పుడు మనం వాళ్ళకి ప్రశ్న ఇస్తాం. అబ్జర్వ్. మీకు పర్టికులర్ గా ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని చదివేసి మళ్ళీ వెంటనే చూడకుండా రాస్తుంటే మీకు అర్థమవుతుందా? ఇన్ దట్ కేస్ అది మీ స్ట్రెంగ్త్. లేదు మీకు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు బాగా గుర్తుంటుందా? అది మీ స్ట్రెంగ్త్. బొమ్మలు అంటే డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్స్ మీకు ఎక్కువ గుర్తున్నాయా? డెఫినేషన్స్ ఉన్నవి ఎక్కువ అర్థమవుతున్నాయా? మ్యాథ్స్ మీకు బాగా నచ్చుతుందా? హిస్టరీ బాగా నచ్చుతుందా? ఇలా మనం క్వశ్చన్స్ వేసి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో వాళ్ళు రియలైజ్ అయ్యే విధంగా, అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే విధంగా మనం డైరెక్ట్ చేయాలి తప్ప ఎవరిని కూర్చోబెట్టి నీ స్ట్రెంగ్త్ ఇది, నీ లాస్ ఇది అని చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ వింటున్న చాలా మంది ఉమెన్ ఉన్నారు, వీళ్ళు బ్రహ్మాండంగా వంట చేస్తూ ఉండొచ్చు. హేమలత గారు అసలు బిర్యానీ చేసి జనాలు పడి కొట్టుకొని గుడలించుకొని తింటారు అనుకుందాం. అయినంత మాత్రం హేమలత గారు రేపు వచ్చిన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నువ్వు వంట బాగా చేస్తావు కదా, నువ్వు హోటల్ పెట్టాను అనడానికి లేదు. రైట్? అది నేను చెప్పకూడదు, హేమలత గారు ఆలోచించుకోవాలి. నాకు వంట బాగా వచ్చు కాబట్టి నేను ఫుడ్ బిజినెస్ పెడతానా? ఇంట్లో అంతా వంటే చేసి జనాల్ని వంటతో ఇంప్రెస్ చేస్తున్నాను కాబట్టి వద్దు నేను ఉద్యోగానికి వెళ్తానా? లేకపోతే ఇదంతా కాదు, ఎప్పుడైనా సరే నాకు ఫ్యాబ్రిక్ మీద ఇంట్రెస్ట్ కాదు, నేను ఫ్యాబ్రిక్ బిజినెస్ చేస్తానా? ఇది కాదు నేను ట్యూషన్లు చెప్పుకుంటానా? అది ఆవిడ ఆలోచించుకొని ఆవిడ దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఆవిడ డిసిషన్ మాత్రమే. సో ఫైనల్ గా చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే స్వాట్ ఎప్పుడు కూడా యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ ఫెసిలిటేటర్ మనం వాళ్ళు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు ఏం వేసుకోవాలనే ఒక క్వశ్చనీర్ మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంట్రడ్యూస్ చేస్తామే తప్ప వి విల్ నాట్ గివ్ ఎనీ ఆన్సర్స్. వి విల్ నాట్ టెల్ వెదర్ ఇందులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంత ఆపర్చునిటీస్ థ్రెడ్స్ గురించి మనం డైరెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇలాంటి కోచింగ్ తీసుకోవాలంటే ఇదిగో ఇప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలా ఎవరో మీకు ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి చెప్తేనే కదా మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి తెలుసుకొని వచ్చి ఈ రోజు యు ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ యువర్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ అదర్ స్కిల్స్, రైట్? సో హియర్ యు ఆర్ ఓవర్కమింగ్ సమ్ ఆఫ్ యువర్ వీక్నెసెస్. సో మనం ఆపర్చునిటీస్ చెప్పచ్చు. ఇక్కడ ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇందుకు అవకాశాలు ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంది, అక్కడ ఫుడ్ బిజినెస్ బాగుంది, ఇక్కడ టీచింగ్ వాళ్ళకి చాలా బాగుంది, అక్కడ ట్రైనింగ్ కి బాగుంది, ఫలానా వాళ్ళు ట్రైనింగ్ లో బాగా అవ్వగలుగుతారు అని ఇలా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అని ట్రైనర్ గా డబ్బులు ఎక్కడ వస్తాయి? ట్రైనర్ గా రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. ట్రైనర్ గా మీకు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే డబ్బులు రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ వస్తాయి. అది ఆపర్చునిటీ. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్పేలాంటి ట్రైనింగ్ కి మీరు రెడీగా ఉన్నారు లేదా? అది మళ్ళీ పర్సనల్ స్ట్రెంగ్త్. చెప్పిన పాయింట్ అర్థం అవుతుందా? సో నేను టీచింగ్ ఎక్స్పర్టీస్ ఉంది నాకు, నేను టీచర్ ట్రైనింగ్ స్టూడెంట్ ట్రైనింగ్ బాగా చేస్తున్నాను అనుకుందాం. నేను సడన్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ చేయాలంటే ఐ షుడ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్. నేను ఆ బిజినెస్, ఆ మోడల్, అందులో వర్క్ చేసే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఇవన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది, రైట్? సో ఇది ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సింది, ఎవరికి వేయకూడదు. టైం మారిపోతే కూడా స్వాట్ నలిఫై అయిపోతుంది. మీరు ఇవాళ ఒక సైట్ చూసి వచ్చారు, అక్కడ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు, ఇవాళ అనుకున్నారు కానీ మీకు ఏదో కుదరలేదు. 2 ఏళ్ల తర్వాత మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒకటి కాదు కదా 10 ఉన్నాయి ఆల్రెడీ హోటల్స్. ఇప్పుడు మీరు అంతకుముందు రాసుకున్న ఏ స్వాట్ దానికి అప్పుడు పనికి రాదు, రైట్? కాబట్టి టైం ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు మాత్రమే అది వ్యాలిడిటీ ఉంటుంది. అందులో ఉన్న స్ట్రెంగ్స్ ఏవో, వీక్నెసెస్ ఏవో, ఆపర్చునిటీస్ ఏవో, థ్రెడ్స్ ఏవో. కొంత టైం మారిపోయినాక ఇందులో చాలా మారిపోతుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఐ వాజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ టు హరీ అండ్ మీకు ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. So this is all about myself. Please do follow my Facebook page Nalini Teacher. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నళిని టీచర్ అనే పేరుతో ఉంటుంది. ఇన్స్టా ఆల్సో నళిని టీచర్, ఎక్కడైనా నళిని టీచర్ అనే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ టీచర్, బట్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ ప్రొఫెషన్ మీద ఉన్న గౌరవంతో ఐ మేడ్ మై నేమ్ యాజ్ నళిని టీచర్. సో ఐ హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎక్సలెంట్ సెషన్ మ్యామ్. ఇది ఒక్కటని కాదు, నళిని మేడం 2 years నుంచి నేను చూస్తున్నాను, మా సోల్ గురు. నేను ఇంతకు ముందు నేను ఇంపాక్ట్